పుట్టిన వెంటనే 7-8 ఏళ్ల బాలుడిగా దర్శనమిచ్చావు. ఆ తర్వాత విద్యలు నేర్చుకున్నావు నాయన. ఇప్పుడు 16 ఏళ్ల బాలకుడుగా నా కంటికి కనపడుతున్నావు. తండ్రి యొక్క మానసిక ఉద్విగ్నత అంటాం. అంటే పిల్లవాడిని ఒక్కసారిగా అంత వాడిగా చూసేటప్పటికి ఆయన మనసులోంచి పొర్లిపోయింది ఆనందాతిరేకం, హర్షం, ఏదైనా అనవచ్చు. నా వద్దకి ఇన్నాళ్ళకు వచ్చావు. నీ పుట్టుక విచిత్రం, దాంతోపాటుగా నీ శరీర ఆకృతి విచిత్రం, నీ జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి, దాంతోపాటు నీవు చేసినటువంటి గురు శుశ్రూష అతి విచిత్రం. ఎవరు కూడా ఇప్పటిదాకా శిష్యులు ఎవరు కూడా గురువుకు అలాంటి శుశ్రూష చేసి ఉండలేదు. బృహస్పతి ద్వారా వ్యాసుల దాకా విషయం వచ్చింది కనుక ఆ విషయాన్ని కూడా అన్నారు వారు. కనుక నువ్వు ఎవరు కేవలం నా పుత్రుడివా అంటే కారణ జన్ముడవు. ఎందుకంటే ఏ కారణము లేకుండా తల్లి అనుగ్రహంతో నా మనసు చలించడానికి అవకాశం లేదని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నా. కనుక నీవు కారణ జన్ముడవు అంటూ తండ్రి పిల్లవాడిని కౌగిలించుకుని ఆనందాన్ని పొందుతూ చెప్పాడు, నాయన పిల్లల్ని ఎవరైనా కోరుకుంటారు. అందరికీ ఇది గృహస్థాశ్రమ ధర్మంలోకి వచ్చినా రాకపోయినా ఎటువంటి వారైనా సరే, మహర్షులు కావచ్చు, మునులు కావచ్చు, తపస్సులు కావచ్చు, అక్కడ తిరుగుతూ ఉన్నటువంటి లేళ్లను కూడా కొన్నాళ్ళకి ఏం చేస్తారు, ఆకులు అలములు కోసుకొచ్చుకుంటూ ఉంటారు. ఏదో తినగలిగినటువంటి పళ్ళని దుంపల్ని ఏరుకుని తెచ్చుకుంటూ ఉంటారు. ఆ తెచ్చుకునే క్రమంలో ఆ చుట్టుపక్కల తిరిగేటువంటి లేళ్ళు, దుప్పులు, దాంతోపాటుగా నక్కలు, సింహాలు, పులులు కూడా మచ్చికవుతూ ఉంటాయి వాళ్ళకి. ఏమిటి, వీళ్ళు సాత్వికంగా బతుకుతూ ఉంటారు. ఎవరి మీద కూడా ఎలాంటి దుశ్చర్య వాళ్ళు చేయరు. దాంతో రోజు గమనిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ప్రశాంతంగా కూర్చుంటారు, లేకపోతే ఏమన్నా ఏరుకుని తెచ్చుకుని అక్కడ పెట్టుకుంటారు. మళ్ళీ కాసేపు ధ్యానం చేసుకుంటారు. ఆకలేసినప్పుడు, తినాలనిపించినప్పుడు మాత్రమే వాటిని స్వీకరిస్తారు. మిగిలినవి అలా వదిలేస్తారు. అదే నేను తెచ్చుకున్నాను కనుక ఇవన్నీ మళ్ళీ నేను దాచుకోవాలి, రేపటికి దాచుకుని మళ్ళీ ఇవన్నీ శుభ్రపరచుకుని జాగ్రత్త పరచుకుని మళ్ళీ నేనే తినాలనేటువంటి యావం ఉండదు వాళ్ళకి. అలా వదిలేస్తారు. ఈ జంతువుల్లో ఏమొచ్చి ఆహార పదార్థాలను స్వీకరించినా చక్కగా ఆనందంగా వాటికి కూడా పెడుతూ ఉంటారు. దాంతో కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఇవన్నీ కూడా వచ్చి వాళ్ళు ఎదురకుండా కూర్చుని ప్రశాంతంగా శాంతతని అవి కూడా అనుభవిస్తూ ఉంటాయి. దాంతో వాటి పట్ల ఒక పుత్ర వ్యామోహం అనేటువంటిది సన్యాసాశ్రమ దీక్షలో ఉన్నటువంటి మునులకు, తపస్సులకు, మహర్షులకు కూడా కలిగిపోతూ ఉంటుంది. కనుక పుత్రుల్ని ఎందుకు కోరుకుంటారు, ఎవరు కోరుకుంటారంటే అందరూ కోరుకుంటారు. గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కళ్ళే కోరుకోరు. ఏమండి మరి బ్రహ్మచర్యాశ్రమం గురించి ఏమంటారు అంటే, బ్రహ్మచర్యాశ్రమంలో విద్యని గురువు ద్వారా స్వీకరిస్తున్నటువంటి పిల్లలు కూడా తమకన్నా చిన్నపిల్లలు వస్తే వాళ్ళ పట్ల అదే భావంతో ఉంటారు. అవునా కదా? కనుక అన్ని ఆశ్రమ ధర్మాలలో కూడా ఈ పుత్ర వ్యామోహము, పుత్రుల్ని కోరుకోవడం అంటే తమకన్నా చిన్నవాళ్ళని చేరదీయడము, వాళ్ళ పట్ల ప్రేమ, అభిమానాన్ని చూపిస్తూ ఉండడము, వాళ్ళ పట్ల రక్షణ భావాన్ని పెంచుకుని వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి మాటలు చెప్తూ ఉండడం, ఇవన్నీ కూడా సర్వసాధారణమైనటువంటి విషయాలు. బాగా చదివే పిల్లలు వృద్ధిలోకి వచ్చి అందున ప్రత్యేకంగా ఒక కొడుకునో కూతురునో మనం కావాలనుకున్నప్పుడు మనం ఏం కోరుకుంటాం, చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకోవాలి. ఆ విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి వాడు గృహస్థాశ్రమ ధర్మంలోకి రావాలి. ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని జాగ్రత్తగా పాటిస్తూ చక్కగా భార్యనో భర్తనో చక్కగా చూసుకుంటూ పిల్లల్ని కంటూ ఆ వంశాభివృద్ధిని కోరుకోవాలి. ఆ వంశాభివృద్ధిని చేస్తూనే తండ్రి లేదా పెద్దవాళ్ళు ఎవరైనా సరే చనిపోయినప్పుడు వాళ్ళకి ఉత్తర కర్మల్ని జాగ్రత్తగా విధిపూర్వకంగా చక్కగా చేయాలి. ఆ పిల్లల ద్వారా పితృదేవతలు కోరుకునేది, వంశాన్ని ఆశించి పితృదేవతలు ఎప్పటికప్పుడు వంశం వృద్ధి చెందాలి అనేటువంటి కోరికతో, కాంక్షతో ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి కాస్త నీళ్లు దొరుకుతాయి అనేటువంటి విధానం. కనుక అయ్యా నువ్వు వచ్చావు, నా నుంచి వచ్చావు, అమ్మ అనుగ్రహం వల్ల వచ్చావు, స్వామి అనుగ్రహం వల్ల వచ్చావు, కనుక ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు వివాహం చేసుకోవాలి. నీకు చక్కటి సుగుణవతి అయినటువంటి కన్యను చూస్తాను, చక్కగా వివాహం చేసుకో, పిల్లల్ని గను, తర్వాత వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించు. వానప్రస్థాశ్రమం స్వీకరించిన తర్వాత నెమ్మదిగా సన్యాసాశ్రమ దీక్షలోకి వెళ్ళు. ఇది ఎలాంటిది అంటే, ఒక ఆశ్రమ ధర్మం తర్వాత మరొక ఆశ్రమ ధర్మం, ఆశ్రమ ధర్మం అయిన తర్వాత మరొక ఆశ్రమ ధర్మం. అది అద్భుతమైనటువంటి ఇంద్రియ లోలత్వాన్ని తీసేసి ఇంద్రియ నిగ్రహాన్ని నీకు అందిస్తూ ఉంటుంది. ఒకేసారి మోక్షం అనేటువంటి కాంత వైపుకు వెళ్ళి సన్యాసాశ్రమ దీక్షని మాత్రమే స్వీకరించాలనుకుంటే ఏమవుతుంది, ఒక్కోసారి ఇంద్రియాలు పాడి చేస్తాయి. ఆ ఇంద్రియాలు పాడి చేసిన తర్వాత అనవసరంగా నువ్వు స్వీకరించినటువంటి సన్యాసాశ్రమ దీక్షకి నువ్వు మచ్చ తెచ్చినటువంటి వాడివి అయిపోతావు. కనుక ఆ మచ్చ తేవకు. ఎప్పుడు కూడా నువ్వు ఆశ్రయించినటువంటి ధర్మానికి నువ్వు ఎప్పుడు కూడా పేరు ప్రతిష్టలు తీసుకురావాలి.
ఇలా ఉండాలి, ఈ ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తే వీరిలా ఉండాలనేటువంటి మాటని చిరస్థాయిగా ఉంచుకోగలగాలి. అటువంటి భావన నాకు నీ పట్ల ఉంది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడకు, జాగ్రత్తగా వివాహం చేసుకో అని తండ్రి అన్నాడు. అనేటప్పటికీ శుకుడు ఏమన్నాడు, నవ్వాడు, ముందు చిరునవ్వు నవ్వాడు. అని తండ్రి ఇంత బతికి అంటే ఈ బతికి అంటే రెండు విధానాలు ఆలోచించాలి. ఒక్కొక్క మాటలో అర్థం చాలా ఉంటుంది. ఇంత బతుకు అంటే ఈ బతుకు ఎక్కడి నుంచి వచ్చింది, పైగా ఇంత బతుకు అర్థం ఏమిటి అంటే అక్కడ ఎక్కడా కూడా నిందాపూరితమైన విధానం లేదు. ఇలాంటి బ్రతుకు ఎవరికి రాదని నువ్వే చెప్తున్నావు. నా జన్మ ఆశ్చర్యకరమని నువ్వే అన్నావు తండ్రి కాబట్టి. కనుక నా జన్మ ఆశ్చర్యమైనప్పుడు ఆ జన్మ ద్వారా వచ్చినటువంటి బతుకు ఇప్పటిదాకా ఎలా బతికాను, గురు శుశ్రూష చేసుకుంటూ తండ్రి చెప్పినటువంటి ఆజ్ఞని మీరకుండా జాగ్రత్త జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాను. కనుక ఇంత బతికిన తర్వాత ఏదైతే నిజమైనది బతుకు అనిపించుకుంటుందో ఆ బతికే అన్నాళ్ళు. ఇన్ని రకాల అర్థాలు ఉంటాయి అందులో. ఇంత బతికి అంటే అది మామూలుగా వినడానికి ఏమనిపిస్తుంది అంటే ఒక నిందాపూరితమైనటువంటి వచనంగా అనిపిస్తుంది. ఏమిటి ఇంత బతికి చివరికి నా బతుకు ఇలా అయిపోయిందా అని అనుకుంటూ ఉంటాం, నా గతి ఇలా అయిందా అనుకుంటూ ఉంటాం. నిజం చెప్పాలంటే మనం ఇన్నాళ్ళు అనుభవించినటువంటి దాని పట్ల కృతజ్ఞతాభావాన్ని చూపించడం లాంటిది. ఆ కృతజ్ఞత లేకపోతే మళ్ళీ ఇలాంటి బతుకు రావడం చాలా కొన్ని జన్మలు పడుతుంది. ఏదో కష్టమో సుఖమో దాన్ని అనుభవించి మళ్ళీ దాటుకుంటూ ముందుకు రాగలిగానే ప్రస్తుతం దాకా. కనుక ప్రస్తుతం దాకా అనుభవించినటువంటి జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిందపూరితంగా మాట్లాడకూడదు. అది చాలా పెద్ద దోషం. అమ్మవారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం కాలరాసుకున్నట్టు అవుతుంది. కనుక ఇంత బతికిన నన్ను సన్యాసాశ్రమంలోకి తురియాశ్రమంలోకి కాకుండా మళ్ళీ గృహస్థాశ్రమ ధర్మంలోకి తీసుకువెళ్తావా? ఆ గృహస్థాశ్రమ ధర్మము అంటే నాకు భయం, శుకుడు చెప్పేశాడు. పైగా నేను ఏ ఆశ్రమాన్ని అయితే స్వీకరించాలనుకుంటున్నానో ఆ ఆశ్రమ కాలము నాకు చాలా ఇష్టమైనటువంటిది, ఆశ్రమ ధర్మం నాకు చాలా ఇష్టమైనటువంటిది. దానివల్ల నేను సన్యాసాశ్రమాన్నే స్వీకరించాలని కోరికగా ఉన్నటువంటి వాడను. కనుక నీవింతకాలం పైగా నా తండ్రివి, నువ్వెవరువి? నా తండ్రివి. నీవు నా కళ్ళ ముందర ఇంతకాలము నాకు తెలియక ముందు నుంచి కూడా పవిత్రమైనటువంటి కాలాన్ని అనుభవించావు, ఆశ్రమ ధర్మాన్ని అనుభవించావు. నీ ఆశ్రమ ధర్మాన్ని ఎంతలాగా ఉపయోగించుకున్నావు అంటే సృష్టి ఆరంభంలో ఏ విశేషమైనటువంటి వేద ప్రతిపత్తి అయితే పురాణాంతర్గతంగా ఉన్నదో దాన్నంతా మళ్ళీ బ్రహ్మదేవుడి ద్వారా స్వీకరించినటువంటి వాడివై వాటన్నింటికీ మళ్ళీ చక్కటి వైచిత్రి అంటే 18 పురాణాలన్నీ కూడా ఈ లోకోత్తరంగా ఇప్పుడున్నటువంటి జగత్తుకి అనుకూలంగా మార్చి మళ్ళీ దాన్ని జగత్తుకి ఇచ్చావు. అంటే వెంటనే డౌట్ వస్తుంది, ఏమంటే వేదవ్యాసుల వారు రాశారని మరి ఇన్నాళ్ళు చెప్పారు కదా, మరి ఇప్పుడు మాట మారింది ఏమిటి? మొట్టమొదటి ఇదంతా వచ్చింది దేని నుంచి? పురాణాలన్నీ వచ్చింది దేని గురించి అంటే వేదం నుంచి. ఆ వేదం ఎలా ఉంది? విశేషంగా ఉంది, అపౌరుషేయంగా ఉంది. అపౌరుషేయమైనటువంటి ఆ వేదాన్ని వేదవ్యాసుల వారు ఏం చేశారు, దానికి ఒక స్వరాన్ని తర్వాత వచ్చినటువంటి మహర్షులు వాళ్ళందరూ కూడా ఏ నాదమైతే ఉందో నాదం నుంచి గ్రహించి దాన్నంతా కూడా వేద స్వరూపంగా ఇచ్చారు. ఆ వేద స్వరూపంగా ఇచ్చిన దానికి ఆది అంతము రెండు కనుక్కోవడం అంత తేలిగ్గా లేదు. దాంతో వేదవ్యాసుల వారు దాన్ని 4 భాగాలు చేశారు. ఇక్కడ మొదలెట్టండి, ఇక్కడ దాకా ఆపండి. అది ఋగ్వేదం, ఇంకొకటి యజుర్వేదం, ఇంకొకటి సామవేదం, ఇంకొకటి అధర్వణ వేదం. ఇలా 4 వేదాలలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ 4 విధానాలుగా విభజించి ఇక్కడ మొదలెట్టాలి, ఇక్కడ ఆపాలి అనేటువంటి ఒక విధానాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. లేనిది తీసుకురాలా, ఉన్నదాన్ని విభజించాడు. విభజించిన దానికి ఒక సమగ్రమైనటువంటి రూపాన్ని ఇచ్చి ఆ రూపాన్ని ఆధారంగా చేసుకుని గురువు ద్వారా విద్యని స్వీకరించేటువంటి వాళ్ళకి దాన్ని తేలికగా గ్రహించగలిగేటువంటి పద్ధతిని ఇచ్చారు వ్యాసుల వారు. తర్వాత పురాణాలు వేదాన్నంతటిని కూడా విభజించిన తర్వాత ఏం చేశారు, ఆ వేద సారమంతా కూడా అందరికీ వెళ్ళడం చాలా కష్టం. ఇది మనం మొదటి రోజు కూడా చెప్పుకున్నాం. వేద సారం అంత తేలిగ్గా అందరి దాకా వెళ్ళడం కుదరనటువంటి పని. ఆ కుదరనటువంటి దాన్ని ఏం చేశారు, వేద సారాన్నంతా బయటికి తీసి దాన్ని పురాణాంతర్గతంగా ఉంచేశారు. ఆ పురాణాంతర్గతంగా వచ్చినటువంటి వేదసారము, ఈ పురాణము, అందులో ఉన్నటువంటి విషయాలు అనే విషయాన్ని మనం తెలుసుకోగానే ఇప్పుడు పురాణం వేదంలోంచి వచ్చినప్పుడు మరి పురాణాలు కూడా వేదాంతర్గతంగా విశేషమైనటువంటి స్థితిలో బ్రహ్మ నుంచే రావాలిగా, అవునా కదా? బ్రహ్మము నుంచేగా పురాణాలన్నీ కూడా వచ్చింది. కాకపోతే బ్రహ్మ ఎప్పుడైతే ఈ వేదాంతర్గతంగా ఉన్నటువంటి పురాణ వైశిష్ట్యాన్ని తీసుకువచ్చారో అవి కోట్ల శ్లోకాలతో ఉండేవిట. మొట్టమొదట దేవీ భాగవతాన్ని జగత్తులోకి తీసుకొద్దాం అనుకున్నప్పుడు వేదం నుంచి స్వీకరించినటువంటి బ్రహ్మ 100 కోట్ల శ్లోకాలతో ఉంచాడట. 100 కోట్ల శ్లోకాలంటే అసలు ఒక జీవితం సరిపోతుందా చదవడానికి? దాన్ని అసలు ఒకసారి ఉడికి నోటితో వల్లించడానికి కూడా
ఒక జన్మ సరిపోదు. దాన్ని ఏం చేశాడు, మళ్ళీ విష్ణుమూర్తి కొంత తగ్గించాడు, 1,000 శ్లోకాలతో మార్చాడు. ఆ విష్ణుమూర్తి నుంచి మళ్ళీ నారదుల వారికి వెళ్ళింది. నారదుల వాళ్ళు దాన్ని ఇంకొద్దిగా 50 లక్షల శ్లోకాలతో ఉంచారు. 50 లక్షల శ్లోకాలతో ఉన్నటువంటి శ్లోకాన్ని కూడా చాలా కష్టం అనుష్ఠించడం. దాంతో ఆయన ఏం చేశారు, నాయన ఇదంతా నీ చేతుల్లో పెడుతున్నా. ఎవరి చేతుల్లో? వ్యాసుల వారి చేతిలో. దీన్ని స్వీకరించు, దీన్ని మళ్ళీ లోకోత్తరంగా మార్చవయ్యా, లోకానికి ఇప్పుడు ఉన్నటువంటి లోకానికి ఈజీగా ఉండేటువంటి పద్ధతిలో దాన్ని తీసుకురా అన్నారు. వ్యాసుల వారు ఏం చేశారు, దాన్ని 18,000 శ్లోకాల కింద ఎక్కడ ఏ భావము ఏ కథ మిస్ చేయకుండా ప్రతి దాన్ని యథాతథంగా బ్రహ్మదేవుడు గారు ఎలాగైతే 100 కోట్ల శ్లోకాలతో దేవీ భావతాన్ని ఇచ్చారో అందులో ఉన్నటువంటి సారాన్ని, తాత్పర్యాన్ని, విధానాన్ని, విధిని కూడా ఎక్కడా మార్చకుండా 18,000 శ్లోకాల్లోకి దాన్ని క్రోడీకరించి తీసుకొచ్చి కలియుగానికి ఇచ్చారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ 18,000 శ్లోకాలు చదవడం కూడా కష్టమైపోయి ఉన్నంతలో తెలుగు ప్రాసలో రాసినటువంటి రకరకాల పుస్తకాల మీద ఆధారపడిపోతున్నాం. దానికి ఎన్ని పేజీలు ఉన్నాయా, ఎంత బరువుగా ఉందా, ఎంత లావుగా ఉందా చూసుకుని బాబోయ్ ఇంత లావుగా ఉంది, ఇంకేమైనా సంక్షిప్తంగా ఏమన్నా ఉన్నాయేమో అని ఎత్తుకుంటున్నాం. ఆ సంక్షిప్తంలో ఇంకేమైనా సంక్షిప్తంగా ఉన్నాయా అని చెప్తున్నాం. చివరికి ఎక్కడ దాకా వచ్చేసామంటే మొన్ననే మార్కెట్లో చూసా, 30 రోజుల్లో దేవీ భాగవతం చదువుకోండి, 30 రోజుల్లో శివపురాణం చదువుకోండి అని ఇదివరకు వేరే భాషలు నేర్చుకోవడం కోసం 30 రోజుల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు పురాణాలని కూడా 30 రోజుల్లో చదవండి, ఎవ్రీ మంత్ మీరు ఎవ్రీ పురాణం చదవండి అనుకుంటూ ఒక పుస్తకం వచ్చింది. చూడంగానే ఎంత ఆశ్చర్యం వేసిందంటే, అంటే మనకి సులువుగా ప్రతి విషయాన్ని కూడా మార్చుకోవడం అనేటువంటిది కష్టతరమే అయినా మార్చుకుని దాన్ని తేలిగ్గా అనుభవించగలిగేటువంటి విధానంలో ప్రతి వాళ్ళము కూడా ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం మొదలెట్టాం. అందులో తప్పు లేదు. కాకపోతే ఎక్కడి నుంచి మొదలైందంటే 100 కోట్ల శ్లోకాల నుంచి మొదలైంది. కనుక వ్యాసుల వారు ఏం చేశారు, దాన్ని అంతటినీ మనందరికీ వీలుగా మారుస్తూ జగత్తులోకి ఇచ్చారు. కనుక వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలమై ఉండాలి దానికోసమే. కనుక శుకుడు కూడా అదే అన్నాడు, నువ్వు ఎలాంటి జీవితం అనుభవించావు నాన్న, ఎప్పుడు కూడా సన్యాసాశ్రమ దీక్షలోనే ఉన్నావు, నన్ను కన్నావు, కానీ ఎక్కడ కూడా నీ ఆశ్రమ దీక్ష విధానాన్ని నువ్వు మార్చుకోలేదు, నువ్వు దేనికి కూడా లొంగలేదు, మనస్సు రమించలేదు దేని మీద కూడా. కేవలం ఆ భగవతి ఆశీర్వాదంతో ఆ క్షణంలో కలగవలసినటువంటి మార్పు నీ శరీరంలో కలిగింది. ఏది జరగాలో అది జరగడం కోసం లోకోత్తరంగా ప్రతి విధానాన్ని కూడా నువ్వు అంబ ఆశీర్వాదంతో చేసావు తప్ప మనస్సు మాట నువ్వు ఎక్కడా వినలేదు. మనస్సుకి ఎక్కడా కూడా ఇందులో చోటు లేదు. కనుక అలాంటి స్థితిని నాకు కూడా అనుగ్రహించు. తండ్రి ఏది సంపాదిస్తాడో, తండ్రి ఏది అనుభవించాడో అది నా పిల్లవాడికి ఇవ్వాలని ఎప్పుడూ ఉత్సుకతతో ఉంటాడు కదా. ఇది మా నాన్న కట్టించిన ఇల్లురా, నేను ఇన్నాళ్ల పాటు ఉన్నాను, మీరందరూ కూడా మీ చిన్నతనాలు ఇందులోనే అనుభవించారు. ఇప్పుడు మీరు వేరే చోట్ల ఉన్నా నేను పోయిన తర్వాత కూడా మా నాన్న కట్టించిన ఇల్లు, మనందరం ఉన్నటువంటి ఇల్లు, ఈ ఇంటిని కాపాడండిరా అని చెప్పాడనుకోండి. తండ్రి పిల్లవాడు ఏం చేస్తాడు, ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఇంకో దేశంలో ఉంటాడు, అయినా సరే ఈ ఇంటిని కాపాడడం కోసం దాని మీద డబ్బును వెచ్చిస్తూ ఉంటాడు, దాన్ని పాడవకుండా చూసుకుంటూ ఉంటాడు. కారణం ఏమిటి, దాని లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం. నా పెద్దవాళ్ళందరూ, నా వంశీకులందరూ ఇందులో ఉన్నారు. ఆ వంశీకులందరూ ఉండి దేన్నైతే అనుభవించారో ఆ అనుభవం తాలూకు అద్భుతమైనటువంటి విషయాల్ని నేను మర్చిపోకూడదు, ఆ చరిత్రని వదిలేయకూడదు అనేటువంటి విధానంతో పిల్లవాడు వెళ్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ శుకుడు కూడా అడుగుతున్నాడు తండ్రిని, నువ్వు ఏది అనుభవించావో అదే నాకు ఇవ్వచ్చు కదా, దాన్ని మించి ఇంకేదో నాకు ఇవ్వాలి, దానివల్ల నేను ఇంకేదో సుఖపడతానని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏ సుఖము నీదో ఆ సుఖమే నాది, నీవు కోరనటువంటి సుఖం నేను కూడా కోరుకుంటానని ఎలా అనుకుంటున్నావు తండ్రి అని అన్నాడు. అనేటప్పటికీ తండ్రి అన్నాడు, ఏ సుఖము అనుకుని నేను నీకేది ఇవ్వట్లేదయ్యా. సగం వైరాగ్యం ఈయనే బోధ చేస్తాడు, నేను సుఖమని ఏది ఇవ్వట్లా, ఏది ఉత్తమమో అది ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా, ఏది ఉత్తమమైందో అది నీకు రావాలనేటువంటి కోరికతో నేను నీతో మాట్లాడుతున్నా. కనుక ఎప్పుడూ కూడా మనం అందుకోలేనటువంటి ఆశ్రమ ధర్మం ఏదైతే ఉందో అది చెడు అని ఎక్కడా చెప్పబడలేదు. చెప్పబడినటువంటి దాన్ని చెడు అని ముద్రించడానికి మనకు అర్హత లేదు. అందులో ఉన్నటువంటి సాధక బాధకాలని జాగ్రత్తగా స్వీకరించి దానికి మనస్సుని లొంగించకుండా మనకున్నటువంటి ఇబ్బందులు దాని వైపు తీసుకువెళ్లకుండా మనం మాత్రం స్థితప్రజ్ఞతగా ఉంటూ ఆ సంసార జీవితంలో కూడా ఏది వచ్చినా సరే ఇదంతా కూడా నాకు నేర్పించడం కోసం వచ్చిందే తప్ప, అంతే కదా, నాకు నేర్పించడం కోసం వచ్చిందే తప్ప నన్ను పాడు చేయడం కోసం రాలేదు అనేటువంటి ఒక విషయాన్ని ప్రతి వాళ్ళని గమనిస్తూ పోవాలి. ఇలా గమనిస్తే సంసారంలో నిత్యదైనిక జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా నిజంగా ఆశీర్వచనంగానే ఉంటుంది తప్ప మనల్ని బాధ పెట్టేదిగా ఏడిపించేదిగా ఉండదు. కనుక నన్ను ఏ ఆశ్రమ ధర్మంలోకి పంపించకండి అన్న సుకుణ్ణి గృహస్థాశ్రమ ధర్మం కూడా తేలికైంది కాదు, పల్చనైంది కాదు, నిన్ను బాధ పెట్టేది కాదు, కేవలం నీ యొక్క పుట్టుక యొక్క సార్థకతని నిర్ణయించేది అని వ్యాసుల వారు
ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఇంకో విషయం కూడా చెప్పారు వ్యాసుల వారు, నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కదా, ఇలాగే ఇప్పటిదాకా పుట్టినటువంటి వాళ్ళందరూ ఆలోచించారనుకో, ఈ జగత్తు సృష్టి రచన అనేటువంటిది ఏ తల్లి అయితే చేసిందో ఆ తల్లి యొక్క సంకల్పం ముందుకు వెళ్ళదుగా. కొంతమంది వచ్చాము, ఆ వచ్చినటువంటి వాళ్ళం ఉన్న చోట ఆగిపోయాం. సన్యాసాశ్రమ దీక్షలు ఎవరికి వాళ్ళం ఉద్ధతిని పొందాలని ఆగిపోయాం. ఆ ఉద్ధతి సన్యాసాశ్రమం వల్లనే వస్తుందని అనుకుని ఆగిపోయాం అనుకో. ఆగిపోయినప్పటికి ఇప్పుడు ఏమవుతుంది, ఎంతవరకు జగత్తు సృష్టి కొంతవరకు జరిగిందో అంతవరకే ఆగిపోతుంది. కనుక ఆ తల్లి ఏ సంకల్పంతో జగత్ సృష్టి రచన చేసిందో ఆ తల్లి యొక్క సంకల్పం పూర్తి కాకుండా మనం అందరం అడ్డుకున్న వాళ్ళం అవుతాం. మరి అది తప్పు కాదా? సన్యాసాశ్రమ దీక్ష సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది అనుకున్నప్పుడు ఆ ఫలితం సగంలో అమ్మ యొక్క ప్రేరణని, అమ్మ యొక్క సంకల్పాన్ని ఆపేస్తుందంటే అది మరింత బాధాకరం కదా. కనుక ఓ నిమిషం ఆలోచించు. సన్యాసాశ్రమ దీక్ష తథ్యంగా మోక్షాన్ని అందిస్తుంది, కానీ అలా అని గృహస్థాశ్రమ ధర్మం నీకు ఇబ్బందినేం కలిగించదు, అది తప్పైనటువంటి మార్గం ఏమీ కాదు అని చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. అందరూ నీ మార్గంలో నడిస్తేనైనా సృష్టి నశించిపోతుంది. కనుక ఒక ఆశ్రమ ధర్మం నుంచి ఇంకొక ఆశ్రమ ధర్మంలోకి నడయాడడానికి ప్రయత్నించు. బాల్యం విద్యాభ్యాసంతోనూ, యవ్వనం వివాహం ద్వారా విషయ సుఖాన్ని పొందేటువంటి విధానంలోనూ, ధన సంపాదనని చేసేటువంటి విషయాసక్తి ఎందునూ ఉండాలి. అలాగే వార్ధక్యం వచ్చాక అన్నీ వదిలిపెట్టి మౌనంగా ఉండాలి. ఆ మౌనం ఎప్పుడు వస్తుంది అంటే ఎంతవరకు కావాలో అంతవరకు నువ్వు సంపాదించుకుని నీ గృహత్కార్యాలన్నింటినీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే వస్తుంది. కనుక గృహస్థాశ్రమ ధర్మమే నీకు సగం సన్యాసాశ్రమ దీక్షని అలవరిచేలా చేస్తూ ఉంటుంది. అంతే తప్ప ఆ గృహస్థాశ్రమ ధర్మంలోకి వచ్చి విషయ సుఖాల్లోకి వెళ్ళి అతిగా సంపాదించి వెనకాల దాచుకున్నావనుకో, ఆ దాచుకున్నది ఎవడైనా దోచుకుపోతాడని భయం, ఆ దాచుకుంది నేనే తినాలని ఆసక్తి, ఆ దాచుకుంది ఎవరికైనా దానం చేయడానికి ఇబ్బంది, ఇన్ని రకాలు వస్తాయి. కనుక అతిగా దాచుకోకు దేన్ని. ఎవరికి వెనకాల ఎంత ఉంది. ఇప్పుడు ఇల్లు చూస్తుంటేనే ఇప్పుడు చెప్తున్నారు పిల్లలు, ఎవరిని అడిగిన ఎంత ఇల్లు కొనుక్కున్నామండి అంటారు. ఎంత పెట్టి కొనుక్కున్నావు నాన్న, ఎంత అయింది అంటే 1 కోటి, 1.5 కోటి, 2 కోటి, అన్ని కోట్లలోనే ఉన్నాయి విషయాలు. ఆ కోట్లు చూస్తుంటే భయం పుడుతుంది. ఎప్పుడో 97లో 96లో మేము ఇల్లు కొనుక్కుంటే 2.5 లక్షలు పడింది. ఆ 2.5 లక్షలు ఇప్పుడు గట్టిగా 40 లక్షలు అయిందంటే ఓ బాగానే అయిందిలే, ఇంత మనం బాగానే మెయింటైన్ చేస్తున్నాం అనిపిస్తుంది. అంతవరకే ఇంకో ఇల్లు కొనుక్కుందామని ఆసక్తి రావట్లా. చాలు ఉన్నదేదో చాలు, మళ్ళీ దీంతో వెళ్ళిపోతే చాలు. ఎన్ని గోతులు తవ్వుకుంటే అన్ని చోట్ల ఏమన్నా పీసులు కింద ఉంటామా? ఒకే చోటగా తవ్వే ఉన్న విషయం. ఇప్పుడు ఇల్లు కట్టడం అంటే గోతులు తీసుకోవడమేగా. మళ్ళీ ఇంకో చోటు నుంచి గోతు తవ్వి రాయి తీస్తేనేగా మళ్ళీ ఇందులో పెట్టేది. ఇప్పుడు ఎన్ని గోతులు ఉన్నాయి. కనుక ప్రతిదాన్ని ఎంతవరకు అవసరము, ఎంత కావాలో అంతవరకే. అతిగా దాచిపెట్టింది ఏది కూడా సుఖపడలా. ప్రకృతి చూపిస్తూనే ఉంది కదా. ఎలుకని చూసాం నిన్న, తూనిగని చూసాం. తూనిగ ఏం చేస్తుంది? భ్రమరం. మొత్తం అన్ని పూలల్లోంచి దాని జీవితమే రోంత జీవితం. ఆ రోంత జీవితంలో 1000 కోట్ల పుష్పాలు దాటుకుంటూ పీలుస్తుంది, తీసుకొచ్చి ఒక చోట దాస్తుంది, పీలుస్తుంది, ఒక చోట తీసుకుని దాస్తుంది. ఎందుకు పీలుస్తున్నావు, ఎందుకు దాస్తున్నావు అంతా దాస్తుంది. ఇప్పుడు అదేమన్నా చేస్తోందా? పాపం అదేమన్నా కొంత గ్రహిస్తోందా అంటే అది దాచిన దానిలో పాయింట్ 1 కూడా స్వీకరించదు. ఆ స్వీకరించే లోపల అన్ని తలో పాయింట్ తీసుకొచ్చి అక్కడ పెట్టేటప్పుడు పెద్ద తేనె తుట్ట తయారైపోతుంది. అది చూడంగానే మనిషికి ఆశ కలుగుతుంది. ఆశ కలిగి మొత్తం పొగపెట్టి అన్నిటిని చంపేసి పారబోసి అటువైపు తగలెట్టేసి మరీ దాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు దాని జీవితం అంతా ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. కానీ వైదిక ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మరి ఇలాంటివన్నీ చూసే కదా నేను సన్యాసాశ్రమం తీసుకుంటాను కదా శుకుడు అంటున్నాడు. మరి దీనికి దానికి సాపత్యం ఎక్కడ ఉంటుంది? దాచక్కర్లా, నువ్వు ఉంచుకోకర్లా. అందుకని వైదిక ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఆ తేనెనే తీసుకురావయ్యా. ఒక తేనెటీగ తన జీవితకాలాన్నంతా కూడా వ్యర్థం చేసి ఆ తేనెని ఒక చోట కూడబెట్టింది. అది దేనికోసం కూడబెట్టిందో మనకు తెలియదు, కానీ దాన్ని తీసుకొచ్చి విశ్వేశ్వరుని మీద అభిషేకంగా పోయి, అమ్మవారి మీద అభిషేకంగా పోయి దాని జన్మ సార్థకమవుతుంది అప్పటికైనా అని చెప్తుంది. కనుక గృహస్థాశ్రమ ధర్మం ఏం చెప్తుంది? ఈ పూజా విధానాలు, నిత్యదైనిక జీవనాలు, వీటిల్లో ఏ అర్చనకైతే నువ్వు ఈ పదార్థాలన్నింటినీ వాడుతూ ఉన్నావో ఆ పదార్థాలన్నీ ప్రసాదంగా మారుతాయి. ఆ ప్రసాదం వల్ల లోకము క్షేమంగా ఉంటుంది. ఆ క్షేమంగా ఉన్నటువంటి లోకం సన్యాసుల్ని కూడా పోషిస్తుంది. అంతే తప్ప సన్యాసుల్ని వదిలేయట్లేదు కదా. కనుక గృహస్థాశ్రమ ధర్మం సన్యాసిని పోషిస్తూ ఉంటుంది. గృహస్థు మళ్ళీ సన్యాసిగా మారడానికి కావాల్సినటువంటి అవతరణకి తారికగా మిగులుతూ ఉంటుంది. కనుక గృహస్థాశ్రమ ధర్మానికి నమస్కరించాలి నాయన, అంతే తప్ప దాన్ని తప్పుపట్టడానికి అవకాశం లేదు. నీకెక్కడో ఏదో భ్రమలో ఉన్నావు, ఆ భ్రమ నుంచి బయటికి రా అని తండ్రి చెప్తున్నాడు. ఇంకో విషయం కూడా చెప్పాడు. ఏ కష్టమైనా ఏ సుఖమైనా దేని నుంచి వస్తుంది? రాగద్వేషాల నుంచి వస్తుంది.
ఆ రాగద్వేషాన్ని పక్కన పెట్టేసేయి, మనస్సుని పెద్ద చలించనీకు అని అన్నాడు. నాయన మనసుని చలించనీయకుండా ఉండాలి అంటే ఏకాంతం కావాలి కదా, శుకుడు అంటున్నాడు. ఇద్దరి మధ్య సంవాదం చాలా బాగుంటుంది. వ్యాసుడేమన్నాడు, నువ్వు మనస్సును చలించనీకయ్యా, రాగద్వేషాలు అందులోకి పెట్టకు, రాగద్వేషాలు పెట్టకపోతే నీకు మనస్సు ఎందుకు చలిస్తుంది అంటే, అయ్యా మనస్సు చలించకుండా ఉండాలంటేనే కదా, ఇప్పుడు నువ్వు ఉన్నావు నేనున్నాను, మన ఇద్దరు సంవాదం జరుగుతుంది, మనస్సు ఎంత చలిస్తుంది ఇక్కడ, ఆ చలించడం వల్లేగా ఇంత సంవాదం జరుగుతుంది. అదే ఏకాంతాన్ని అనుభవించామనుకో అసలు వాదన లేదు, సంవాదము లేదు. ఆ రెండూ లేనప్పుడు మనస్సు ఏకాంతంగా ప్రశాంతంగా ఉంటుంది కదా, ఆ ప్రశాంతతని అనుభవించాలి కదా. ఆ ప్రశాంతతని అనుభవించకుండా నువ్వు కుటుంబంలో సంసారంలోకి వెళ్ళిపోయి అప్పుడు మనసును స్థిరంగా ఉంచు అంటే స్థిరంగా ఉంచగలిగేటువంటి మనుషులు ఉండరు, బంధువులు ఉండరు, ఎవరు ఉండరు. వీళ్ళలో ఎంత కాదనుకున్నా రాగద్వేషాలన్నీ కూడా పుటమారుతూనే ఉంటాయి. వాటికి లొంగకుండా మనిషి ఉండాలంటే రూల్ ఎలా సరిపోతుంది? దానికి కావాల్సినటువంటి తర్ఫీదు కావాలి కదా. ఆ తర్ఫీదు ఎక్కడి నుంచి వస్తుంది? అంత తేలికైన విషయం కాదు. పైగా అసలు గృహస్థాశ్రమంగా గృహస్థుగా ఉండడానికి అసలు మనస్సే లేదన్నప్పుడు దానికి వైపుకు వెళ్ళి మనస్సును స్థిరం చేసుకునేటువంటి వాదన కరెక్ట్ కాదు కదా. దాని మీద అసలు నాకు మనస్సే లేదు. నువ్వు మనస్సు ఉంటే పోనీ ఒకసారి చూడు నాయన, ఆలోచించిన ఆయన, నువ్వు నన్ను కన్విన్స్ చేసిన ఒక అవకాశం ఉంటుంది. అసలు దాని మీద నాకు లేదు కదా. లేని దాన్ని మళ్ళీ మనసు స్థిరం చేసుకోవడం కోసమే పొందడం దేనికోసం? శుకుడు అంటున్నాడు. ఇలా మాట్లాడేటప్పటికల్లా పాపం వ్యాసుల వారికి కాస్త మనస్సు కష్టపెట్టుకుని వీడేమిటి ఇలా మాట్లాడుతున్నాడు, నేను దేనికోసం కన్నాను వీడిని, నాకు ఉత్తరోత్తర క్రియలు చేస్తాడని కదా కన్నాను, ఆయన కోరికే అది కదా. నేను చచ్చిపోతే నా కొడుకు అంత్యేష్టి కార్యక్రమం చేయాలి, నేను చచ్చిపోతే నా కొడుకు తర్వాత పిండ తర్పణాలు చేయాలి, నేను చచ్చిపోతే చక్కగా గంగలోనో చక్కగా ఇంకో మందాకినిలోనో లేకపోతే ఇంకో సరస్వతి నదిలోనో చక్కగా నావి తీసుకెళ్ళి చక్కగా కలపగలగాలి. ఇవన్నీ ఆయన కోరిక లోపల. ఆ కోరికని పిల్లవాడు వచ్చి రాగానే వాడితో నాకున్నటువంటి సమయమే చాలా కొద్దిగా ఉంది. ఆ కాస్త విషయాన్ని తీరా ఇప్పుడు ఏమవుతుంది, వాడు 2 సార్లుగా నన్ను కలిసినటువంటి వాడే. ఒకటి పుట్టంగానే కలిశాడు, 16 ఏళ్ల పిల్లవాడిగా వచ్చిన తర్వాత కలుస్తున్నాడు. ఈ కలిసిన వెంటనే ఇప్పుడు సన్యాసాశ్రమం అంటున్నాడు. అసలు నాకు పిల్లవాడిని ఆనందంగా కళ్ళారా చూసుకున్నది ఎక్కడ? వాడి నా చుట్టుపక్కల తిరుగుతూ నాతో హాయిగా ఉంటూ నాతో మాట్లాడుతూ వాడి కుటుంబం అంతా నాతో ఉంటే ఆ కుటుంబాన్ని చూసి ఆనందించేటువంటి ఆ కోరికే తీరలేదు కదా. పైగా వీడు నా కళ్ళ ముందర కూడా ఉండకుండా ఎక్కడికో సన్యాసాశ్రమంగా ఎక్కడికో వెళ్ళిపోతాను, అడవులకు వెళ్ళిపోతాను, పర్వతాలకు వెళ్ళిపోతాను అని అనేస్తున్నాడు. ఇలాంటి పిల్లవాడిని నేను మనసు కుదురు ఎలా చేయాలి అని ఒక నిమిషం ఆలోచించాడు. ఆలోచించి మళ్ళీ వెంటనే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. నాయన ఓ విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. మన వంశంలోనే నువ్వు ఏ గృహస్థాశ్రమ ధర్మం అయితే చాలా కష్టము, మనస్సు రమించేస్తూ ఉంటుంది, దేని మీద లగ్నం చేయనీయకుండా ఉంటుంది అని భయపడుతున్నావో, ఆ గృహస్థాశ్రమ ధర్మంలోనే మన పూర్వీకుడు వశిష్ఠుడు ఉన్నాడు. ఆయన ఎవరిని వివాహం చేసుకున్నాడు? అరుంధతిని వివాహం చేసుకున్నాడు. అరుంధతిని వివాహం చేసుకుని 100 మంది పుత్రుల్ని కన్నాడు. కానీ ఆయన ఇప్పటికీ బ్రహ్మచారి. వెంటనే డౌట్ వస్తుంది, ఏమంటే ఎలా కుదురుతుందండి? 100 మంది పిల్లల్ని కన్న తర్వాత ఇంకా బ్రహ్మచారిగా ఎలా ఉన్నాడు? దానికి 2 నియమాలు చెప్పారు. మనిషిని బాధ పెట్టేవి, మనిషిని సుఖంలోకి తీసుకువెళ్ళేవి 2. ఒకటి తిండి, 2 మైథునం. ఒకటి తిండి, 2 మైథునం. ఈ రెండింట్లో కాలము ఏ విధంగా అయితే విభజించబడిందో, ఆ కాలము విభజించబడింది అంటే ఎలా విభజించబడింది? 1 సంవత్సర కాలం మనం ఒక ఉదాహరణగా తీసుకుంటే ఆ సంవత్సర కాలం 2 ఆయనాలుగా విభజింపబడింది. 2 ఆయనాలు, దక్షిణాయనం ఉత్తరాయణం అనుకున్నాం. మళ్ళీ ఆయనాల్లోకి వస్తే ఒక్కొక్క నెల కూడా 30 రోజుల కిందకు వచ్చి అది పక్షాల కింద 15 రోజుల కింద విభజింపబడింది. ఆ పక్షాల్లో రోజుల్లోకి వస్తే ఒక్కొక్క ఘడియ విఘడియ అనేటువంటిది నక్షత్రం యొక్క కదలికని బట్టి విభజింపబడింది. ఆ నక్షత్రానికి అధినేత అయినటువంటి రాశి ద్వారా ఇంత కాలము అని 4 పాదాలు ఒక్కొక్క నక్షత్రం నడుస్తూ ముందుకు వెళ్ళేటువంటి సమయాన్నంతటి కూడా కేటాయించారు. కనుక నక్షత్రముగా రాశిగా ఉన్నటువంటి 24 గంటల కాలాన్ని పగలు రాత్రి అంటే 2 విభాగాలుగా నీకు అందించింది శాస్త్రం. కనుక ఈ నక్షత్రం ఉన్నప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది? కొన్ని నక్షత్రాలు ఉన్నటువంటి సమయంలో కొన్ని ఇవాళ మనం తిథి చెప్తూ ఉంటాం. తిథి, వార, నక్షత్రం అని 3 పెట్టాం. ఆ వారము గ్రహాన్ని అధిరోహించి వెళ్తూ ఉంటుంది. వారం ఎప్పుడు కూడా తిథి ఏం చేస్తుంది? నక్షత్రాంతర్గతంగా వారాంతర్గతంగా ఉన్నటువంటి ముహూర్త బలానికి ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటుంది తిథి. ఆ తిథులలో కొన్ని రకాల తిథులలో, కొన్ని రకాల వారాలలో,
కొన్ని రకాలైనటువంటి నక్షత్రాలు ఉండగా వీటన్నింటి యందు కూడా కొన్ని మాసాంతర్గతంగా ఉండేటువంటి కాల విభజనలో అమావాస్య, ఏకాదశి, దాంతోపాటు నవమి, అష్టములు, ఆ నవమి అష్టమి నవములతో పాటుగా వచ్చేటువంటి అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి, చతుర్దశి కాలము, అలాగే పున్నమి ముందు వచ్చేటువంటి త్రయోదశి, చతుర్దశి మధ్య సంధికాలము అంటారు దాన్ని. ఆ సంధికాలము ఇలాంటి తిథుల్లో, అలాగే పితృదేవతార్చన చేయగలిగినటువంటి రోజుల్లో, అలాగే విశేషమైనటువంటి పూజలు, పండగలు మనకి ఏ రోజుల్లో అయితే చెప్పారో ఆ రోజుల్లో, ఇలాంటి రోజుల్లో ఆహార నియమాన్ని పెట్టారు, మైథున నియమాన్ని పెట్టారు. ఈ నియమాల్ని జాగ్రత్తగా అవలంబిస్తూ, అలాగే తీర్థయాత్రలకు వెళ్ళినా, క్షేత్రయాత్రలకు వెళ్ళినా ఆయా కాలాల యందు ఈ రెండింటి యందు నియమం కనుక వదులుకోకుండా ఉంటే, దాంతోపాటుగా ఇంకేం చెప్పారు, ఈ రెండింటిని ఎప్పుడైతే వదులుకుంటావో నీకు ఆటోమేటిక్గా నిద్రా విషయంగా నియమం ఏర్పడిపోతుంది. నువ్వు ఆహారం పట్ల నియమాన్ని ఏర్పరచుకున్నావు, మైథునం పట్ల నియమాన్ని ఏర్పరచుకున్నావు. ఈ రెండింటి పట్ల నియమం ఏర్పరచుకుంటే ఆటోమేటిక్గా ఎప్పుడు పడితే అప్పుడు కన్ను కునుకులోకి వెళ్ళదు, కన్ను రెప్ప వాలదు, అనవసరంగా రెప్ప వాలదు. ఎప్పుడు పడుకోవాలో అప్పుడే పడుకునేటట్లుగా నీ శరీరం రెడీ అయిపోతుంది దానికోసం. అంటే అలాంటి శిక్షణను శరీరానికి ఆహారం ద్వారా, సుఖం ఇవ్వడం ద్వారా, ఆ సుఖాన్ని లిమిటెడ్గా ఇవ్వడం ద్వారా, కొన్ని విధానాలుగా ఇవ్వడం ద్వారా నువ్వు దాన్ని చక్కగా భద్రపరుచుకున్నావు. దాంతో ఏమవుతుంది, శరీరము ఎప్పుడు పడితే అప్పుడు నిద్రకి లోను కాకుండా హాయిగా ఎప్పుడు కూడా ఏదో ఒక శిక్షణ మార్గాన్ని ఎంచుకుని దాని ద్వారా ముందుకి ఒక అభ్యాసాన్ని చేస్తూ ఉండడం ద్వారా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక ఇలాంటి విశేషాలు చేస్తూ కాలం ఒక రోజుని 2 భాగాలుగా చేసుకున్న తర్వాత పగలు సూర్యోదయ కాలంలో ఏం చేయాలి, సూర్యోదయం కన్నా పూర్వం ఉన్నటువంటి బ్రాహ్మీ ముహూర్త కాలంలో ఎలా ఉండాలి, పగటిపూట ఎలా ఉండాలి, మాధ్యాహ్నికం అంటే అపరాహ్న వేళ ఎలా ఉండాలి, అపరాహ్న వేళ అయిన తర్వాత సంధ్యా సమయంలో ఎలా ఉండాలి, ఆ సంధ్యా సమయం అయిన తర్వాత దీపాలు పెట్టే వేళకి ఎలా ఉండాలి, ప్రదోషకాల సమయంలో ఎలా ఉండాలి, ఆ ప్రదోషకాల సమయం అయి పూర్తిగా రాత్రి అయిన తర్వాత ఎలా ఉండాలి, ఇలాంటి కాల విభజనానుసారంగా వచ్చినటువంటి నియమావళిని కనుక నువ్వు శ్రద్ధగా పాటించినట్లయితే, అలా నీ సాంసారిక జీవితాన్ని కనుక నువ్వు జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే, అలాగే స్త్రీకి రకరకాల అవసరాలు ప్రకృతిపరంగా ఉంటాయి బహిష్టు సమయంలో, అలాగే తన మనస్సు బాలేనటువంటి సమయంలో, అలాగే పనికి ఒత్తిడికి అలసిపోయినటువంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో స్త్రీని బలవంత పెట్టకుండా, స్త్రీ పట్ల కఠినంగా వ్యవహరించకుండా, ఎప్పుడూ సానుకూలమైనటువంటి దృక్పథంతో మర్యాదపూర్వకంగా భార్యతో అయినా, పుత్రికతో అయినా, కోడలితో అయినా, తల్లితో అయినా, అత్తగారితో అయినా, అన్న భార్యతో అయినా, గురుపత్నితో అయినా, మన దేశానికి రాజైనటువంటి ఆ రాజు యొక్క భార్యతో అయినా, వీరందరితో మాతృభావనతో కనుక నువ్వు ఉన్నట్లయితే ఈ సంసారం ఎప్పుడు కూడా మోక్షదాయకమే. ఇది గుర్తుపెట్టుకో. ఎక్కడా కూడా నేను బాధ పెట్టదు, నేను ఇబ్బంది పెట్టదు ఈ సంసారం అనేటువంటిది. అలాగే ఏ కాల విభజన వల్లనైతే నువ్వు కాలాన్ని గణించగలుగుతున్నావో ఆ గణనకు అనుకూలంగా కనుక నీ గృహస్థాశ్రమ ధర్మాన్ని ధర్మబద్ధంగా కనుక నడుపుకున్నట్లయితే నీవు ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉండిపోతావు. అలాగే నిత్య ఉపవాసిగా ఉంటావు. ఎప్పుడు అన్నం మీద కంట్రోల్ వస్తే ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, ఎంత తినాలి, ఎలా తినాలి, అలాగే ఏ సమయాల్లో తినాలి, ఎలాంటి ఆహారాన్ని మనం సంపాదించుకోవాలి, ఆ సంపాదించుకునే విధానంగా ఎటువంటి వృత్తుల్ని ఎంచుకోవాలి, ఎటువంటి వృత్తులు అంటే ఎటువంటి విద్యని గ్రహించాలి, ఆ విద్యని ఎలాంటి శుశ్రూష చేస్తూ గడించాలి, ఇవన్నీ కూడా నువ్వు తినే ఆహారం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. కనుక ఎటువంటి ఆహారం తింటున్నావో అదిగా మారుతావు, గుర్తుపెట్టుకో. కనుక ధర్మబద్ధంగా ఆహారాన్ని సంపాదించవయ్యా. ఆ ధర్మబద్ధంగా ఆహారం ఎవరిస్తున్నారు? నీకు ప్రకృతి ఇస్తుంది. దానికోసం నువ్వు ఎవరి మీద ఆధారపడక్కర్లేదుగా. నువ్వు ఉన్నటువంటి కుటీరంలోనే 4 చెట్లు వేసుకో, 4 కూరగాయలు వేసుకో, ఆటోమేటిక్గా నీ కడుపు నిండిపోతుంది. ఆ కూరగాయలు కూడా ఎప్పుడు కొయ్యాలో, ఎప్పుడు కొయ్యకూడదో, విత్తు ఎప్పుడు నాటాలో, ఎప్పుడు నీళ్లు పోయాలో, ఎప్పుడు ఎలా దాన్ని శుశ్రూష చేయాలో, పొలాన్ని చేసావు అంటే దానికి కూడా పెంచి పోషించాలి దాన్ని. ఇలాంటివన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం వేదం నుంచే ఇవ్వబడింది. కనుక అన్నీ తెలుసుకుని నీ గృహస్థాశ్రమ ధర్మాన్ని నడుపుకో. దానివల్ల నువ్వు ఎప్పుడు నిత్య ఉపవాసిగా ఉంటావు, నిత్య బ్రహ్మచారిగానే ఉంటావు. నిత్యోపవాసి బ్రహ్మ జ్ఞాన నిష్ఠాపరుడైనటువంటి వాడు నిరంతరము ఎటువంటి ఆశ్రమ ధర్మంలో ఉన్నా వాడు సన్యాసాశ్రమ జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వాడిగానే మోక్షానికి అర్హుడవుతాడు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు అని చెప్పాడు. అందుకనే మన పూర్వీకుడైనటువంటి వాడు, మన పితృదేవతా స్వరూపంగా ఉన్నటువంటి వాడు వశిష్ఠుడు ఆయన భార్య అరుంధతితో 100 మంది కుమారులని అన్నాడు.
అయినా తన బ్రహ్మచర్యంను కోల్పోకుండా శుద్ధ బ్రహ్మచారిగా ఉండిపోయాడు. అలాగే నేను వ్యాసుడు నీ తండ్రిని కదా, నేనేం చేశాను, నా తండ్రి అయినటువంటి వారి ద్వారా నేను వచ్చి ఏం చేశాను, ఒక పిచ్చుకల యొక్క కుటుంబాన్ని చూసి నిన్ను కావాలనుకున్నాను. ఆ కావాలనుకుని నా బ్రహ్మచర్యాన్ని ఎక్కడా కూడా తగ్గించుకోకుండా నిన్ను స్వీకరించగలిగాను. దాన్ని కూడా నా తపస్సే నాకు ఉపకరించింది కనుక నువ్వు కూడా అదే విధానంలో మళ్ళీ పుత్రుల్ని సంపాదించవయ్యా. నిన్ను చెడిపోయి నేను లేకపోతే కామానికి ఆసక్తుడిగా మారి నిన్ను పిల్లల్ని కనమని నేనేం చెప్పట్లేదుగా. కనీసం నేను ఎలా ఉన్నానో అలా ఉండే ప్రయత్నం చేయి, అంతే తప్ప ఏది వద్దనుకుని మాత్రం అన్నింటికి దూరం జరిపేసేయకు. దానివల్ల నేను ఏ సంకల్పంతో అయితే నిన్ను జగత్తులోకి తీసుకొచ్చానో ఆ సంకల్పం ఎటు కాకుండా ఆగిపోతుందిగా, నా కోరిక మధ్యలోనే ఉండిపోతుందిగా. కనుక అలా జరగకుండా నువ్వు నన్ను చెయ్యి. కనుక ఈ గృహస్థాశ్రమ ధర్మం అనబడేటువంటి ఈ ఆశ్రమంలో ఉన్నవాడికి సాధ్యం కానటువంటిది ఏదీ లేదు. నువ్వు అది గమనించాలి. స్వర్గము మోక్షము కూడా గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నవాడికి తప్పక లభిస్తాయి. నువ్వు ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించు సుఖ అని చెప్తున్నాడు. అనేటప్పటికల్లా ఏమైంది, పుట్టిన తర్వాత విద్యను నేర్చుకుని గురువుల్ని గౌరవించి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పురుషుడైతే భార్యని గౌరవించాలి, భార్య అయితే పురుషుని గౌరవించాలి. ఇద్దరికి సమభాగం చెప్పింది. ఎక్కడా కూడా భార్యల్ని కాళ్ళ కింద తేళ్లలాగా నలిపి పెట్టి ఉంచమని ఎవరు చెప్పలా. అది ఎక్కడి నుంచి వచ్చాయో పుక్కటి పురాణాలు మనకు అసలు తెలియదు. మన వేద ధర్మం ఎప్పుడు కూడా స్త్రీకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది. అదే స్థాయిలో నిన్న మనం బృహస్పతి స్మృతి అని చెప్పుకున్నాం. తారాశశాంక ఉపాఖ్యానంలో బృహస్పతి స్మృతి అని రాశాడు బృహస్పతి. అందులో ఆడవాళ్ళకి ఎన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని విషయాలు చెప్పారు. బలవంతంగా కనుక నీ నోరు కట్టేసేసి చేతులు కట్టేసి పెళ్లి చేస్తే నీకు కాస్త స్వతంత్రం వచ్చిన తర్వాత అంత బలవంతంగా చేసినటువంటి పెళ్లి మనసు లేకుండా నువ్వు అనుభవించుకు బయటికి వచ్చి. తండ్రికి కూడా చెప్పారు బృహస్పతి స్మృతిలో తండ్రికి నియమాలు ఉన్నాయి. నీ కూతురికి ఇష్టం లేకుండా వివాహం చేయకు, అయితే ఆ కూతురు మనసు మార్చే ప్రయత్నం చేయి, లేదు నువ్వు మారి నీ కూతురికి ఇష్టమైనటువంటి వివాహం చేసే ప్రయత్నం చేయి. రక్షణగా వివాహానంతరం కూడా నువ్వు నీ కూతురికి రక్షణగా ఉండు. తర్వాత తనకి మగపిల్లలు పుట్టడానికి కావాల్సినటువంటి విద్యను నేర్పించు, కౌశలాన్ని నేర్పించు. నువ్వు రక్షణ ఇవ్వగలిగినంత కాలం నువ్వు ఇస్తావు. భర్త రక్షణ భర్త నుంచి వస్తుంది, తర్వాత కుమారుల నుంచి కూడా రక్షణ వస్తుంది. రక్షణలో స్త్రీ ఎప్పుడూ ఉండాలి. ఇది అత్యంత అద్భుతమైన విషయం. రక్షణ లేకుండా స్త్రీని ఎప్పుడూ వదలలేదుగా. ఎప్పుడు రక్షణ అట్టిపెట్టారు. అదిగో మమ్మల్ని మొగాళ్ళ మధ్య ఉంచేసి మేము ఎందుకు పనికిరాని వాళ్ళంగా ఉంచేసేసారు, మమ్మల్ని కనీసం ఇంట్లోంచి అడుగు బయట పెట్టనీయకుండా చేశారు. అమ్మ నువ్వు బాగుంటే జగత్తు బాగుంటుందమ్మా అన్నారు. అబ్బెబ్బే అసలు ఆడవాళ్ళం, అసలు మేము ఎంతటి వాళ్ళమో తెలుసా అన్నారు. కొంగులు ముడేశారు, చుట్టేశారు, బయటకు వచ్చేసేసారు, ఉద్యోగాలు చేసేసారు. కొంతకాలం బాగుంది, తర్వాత ఏమైంది, రిజర్వేషన్లు వచ్చాయిగా. ఆడవాళ్ళకింత మగవాళ్ళకింత పాపం. దాంతోపాటు ఆడవాళ్ళకి కొంత భాగం కేటాయించేటప్పటికల్లా మగవాళ్ళకంతి నిరుద్యోగ సమస్య అనేటువంటిది రావడం. అవునా? ఇవన్నీ ఎక్కడి నుంచి? నువ్వు హాయిగా ఇంట్లో ఉండి ప్రశాంతంగా భర్తకి హాయిగా ఉండి పెట్టుకుని అత్తమామల్ని ప్రశాంతంగా చూసుకుని కన్న పిల్లల్ని చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి నువ్వు చదువుకు. ఆ చదువుకున్న దాంతో విద్యాబుద్ధులు నేర్పించు పిల్లలకి. ఎంత స్కాలర్ అయితే నువ్వు నీ ఇల్లు అంత బాగుంటుంది. ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఇంట్లో ఆడది కనుక విద్యావంతురాలైతే ఇల్లంతా వెలిగిపోతూ ఉంటుందనేటువంటి విషయాలు ఇదివరకు రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో వచ్చేవి. కనుక ఇప్పటికీ అదే సూత్రాలు నడుస్తున్నా పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించుకోగలిగినటువంటి ఆఫీసర్ కానీ, ఐఐటి స్టూడెంట్ కానీ, ఒక మెడికల్ ఒక డాక్టర్ కానీ, ఒక లాయర్ కానీ ఉన్నారా చెప్పండి? ఎక్కడా లేరు. మళ్ళీ ఆ పిల్లల్ని ఇంకొకళ్ళ దగ్గరికి పంపిస్తున్నారు. మనం ఎలా మన భృతి కోసం పరిగెడుతున్నామో, మన పేరు ప్రతిష్టల కోసం పరిగెడుతున్నామో, అలాగే ఆ చదువు చెప్పేవాళ్ళు కూడా ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు క్లాస్కి 100-200 మంది కూర్చోబెట్టుకుని చెప్తున్నారు. అసలు ఎంతమంది శిష్యులు ఉన్నారో అసలు అంతమంది శిష్యులకి నోడ్ల మీద ఉండేవి పేర్లు టీచర్లకి, గురువులకి. అలాంటి పిల్లలు ఇప్పుడు ఏమైపోయింది, రోల్ నెంబర్స్ తప్ప పిల్లల పేర్లు కూడా తెలియటం లేదు. రాత పోయింది, చదువు పోయింది, అన్ని స్క్రీన్లలో చూడడం అలవాటు అయిపోయింది. ఇంకా వాడు ఏం గ్రహిస్తాడు ప్రకృతి నుంచి? గ్రహించడానికి ఏం లేదు. చూసింది చూసినట్లుగా అట్టి పెట్టుకోగలిగితే మస్తిష్కంలో కొన్నాళ్ళు అట్టి పెట్టుకుంటాడు. చివరికి ఏమైపోతుంది, అట్టి పెట్టుకోవడానికి ఏమీ లేక కేవలం అక్షరాన్ని దిద్దక కేవలం టైప్ చేయడం ద్వారా, అక్షరాన్ని స్క్రీన్ మీద చూస్తూ ఉండడం ద్వారా, ఆ రేస్ కంటి రెటీనా మీద పడడం ద్వారా తొందరగా అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. ఇది వరకు రోజుల్లో కోట్ల జనాభాలో 10 మందో 20 మందో అల్జీమర్స్ వాళ్ళు ఉంటే 70, 80, 90 ఏళ్ల వాళ్ళు ఇప్పుడు 60, 50 వాళ్ళే అల్జీమర్స్కి లోనైన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది మరి ఇది? ఆ అల్జీమర్స్ వచ్చినటువంటి వాళ్ళని చూస్తూ మన పిల్లలకి ఇంకా ఏం అలవాటు చేస్తున్నాం? స్క్రీన్లు, టీవీలు అలవాటు చేస్తున్నాం, కార్టూన్ అలవాటు చేస్తున్నాం.
ఈ మధ్యకాలంలో మళ్ళీ కొత్త రకమైనటువంటి వివాదం వచ్చింది. ఇదివరకేమో అది చూపించండి ఇది చూపించండి అని పిల్లలకి రకరకాల కార్టూన్లు ఎక్కువైపోయినాయి. ఇప్పుడేమంటున్నారు, ఆ కార్టూన్ని చూసి పిల్లల్లో హింసాత్మక ధోరణి పెరిగిపోతుందని చెప్తున్నారు. అది ఎందుకు క్రియేట్ చేయడం, ఎందుకు మళ్ళీ పిల్లల్ని దాని మీద కూర్చోబెట్టడం, ఆ పిల్లల్ని మళ్ళీ హింసాత్మక ధోరణి పెరుగుతుంది అనడం ఎందుకు? అసలు రాత ఎక్కడుంది, పలక ఎక్కడుంది, బలపం ఎక్కడుంది, కనీసం నోట్బుక్ ఎక్కడుంది, పెన్సిల్ ఎక్కడుంది? అవి చెక్కుతుంటే మా పిల్లలు ఆ డస్ట్ భరించలేకపోతున్నారు. తల్లిదండ్రులు అంటున్నారు పెన్సిల్ చెక్కుతుంటే అందులోంచి వచ్చే డస్ట్ పిల్లలు భరించలేకపోతున్నారట. ఇదివరకు ఇక్కడెక్కడో ఆ పొడి రాలిపోతున్న చాక్ పీసులు ఇప్పట్లాగా డస్ట్ లేనటువంటి చాక్ పీసులు కాదు, డస్ట్ ఇలా కింద కారిపోతూ ఉండేది. ఆ తుడిచేందుకు డస్టర్ ఉండేది. ఆ డస్టర్ని ఎవరన్నా వెనకాల, అంటే ఆ దెబ్బలు నేను ఎక్కువ తిన్నాను అనమాట, అందుకని బాగా చెప్తున్నా. వెనకాల బెంచ్లో వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. దాన్ని ఈ డస్టర్ తీసుకుని పటేల్మని పడేసేవాడు. వెళ్తే అది ఇక్కడ కొట్టుకుంటే ఇక్కడ విభూదే మొత్తం ఒళ్ళంతా విభూదే. అది దులుపుకోవడానికి మళ్ళీ అరగంట పట్టేది. మరి డస్ట్ ఎలర్జీలు రాలేదుగా, బాగానే ఉన్నాంగా, అవునా కదా? ఎక్కడ మనకి అవేం తెలియవు. ఎందుకు ఇలాంటివన్నీ కొత్త వస్తున్నాయి? నేను ₹1 కోటి సంపాదిస్తున్నానండి సంవత్సరానికి, నా పిల్లవాడు ఈ స్థాయిలో ఉండాలి. ఏ తండ్రి కా తండ్రి అదొక మార్జిన్ పెట్టేసుకుంటున్నాడు. వీటి వల్ల ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పాడైపోతున్నాయి. కనుక పిల్లవాడు ఎందుకు కావాలి? నిన్ను ఉద్ధరించడానికి కావాలి. ఉద్ధరించవలసినటువంటి వాడు ముందు కష్టం వైపుకే వెళ్ళాలి. వాడిని సుఖపెట్టే ప్రయత్నం చేసినావు. ఏ తండ్రి ముందు పిల్లల కింద కూర్చుంటున్నారు ఈ రోజుల్లో? తండ్రి ముందు ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తండ్రి ముందు ఓ 10 ఏళ్ళు అనుకుందాం, అమ్మో చాలా టూ ఎర్లీ అండి, అంతమేం కాదు. ఒక 5 ఏళ్ల పిల్లవాడు, అయ్యో టూ ఎర్లీ, 2 ఇయర్స్ పిల్లవాడు, 2 ఇయర్స్ పిల్లవాడి దగ్గర నుంచి పిల్లవాడు తండ్రి ముందర కుర్చీలో కూర్చోకుండా, కాళ్ళ మీద కాలు వేసుకోకుండా నేల మీద బాసిం పెట్టేసుకుని ఎంతమంది కూర్చుంటున్నారు? అసలు తండ్రికి గౌరవం ఇవ్వాలని ఎంతమందికి తెలుసు? పో నాన్న. పిల్లలు మాట్లాడే మాట నాన్నగారు అనకుండా పిల్లవాడు కనుక ఆ గారు పెట్టకపోతే తల్లి వచ్చి దౌడ పగలగొట్టేది. ఇప్పుడు ఏమైంది? తల్లి పిలవట్లేదు గారు అని, పిల్లలకి గారులు లేవు. మరి గారు ఉంటేనే నా ప్రేమ, అదో పెద్ద డౌట్. ఏమండి, గారు ఉంటేనే నా ప్రేమ. ఆ గారు నువ్వు ఇక్కడ గారి ఇంట్లో చేయకపోతే బయట వాడెక్కడా కూడా మర్యాద ఇవ్వలేడు, స్వీకరించలేడు. 2 రకాలు అయిపోతున్నాయి. దాంతో అసలు వైవిధ్యం ఎలా మారుతుందో చూడండి. ఒకప్పుడు శుకుడిని ఏం చేశారు? పుట్టంగానే పిల్లవాడిని మందాకిని నదిలో ముంచేశారట వ్యాసుల వారు. మందాకిని నదిలో ముంచడం అంటే ఏంటి? ఐసు గడ్డలుగా ఉంటుంది అది. ఐసు గడ్డల దానిలో చిన్న పిల్లవాడు పుట్టినవాడిని తీసుకెళ్ళి ముంచేశారట. ముంచినవాడు బయటికి 8 ఏళ్ల పిల్లవాడిగా వచ్చాట. వచ్చిన వాడిని గురువుతో పంపించేశారట. అయ్యో నా కొడుకే 4 రోజులు ముద్దులు పెట్టుకోవాలి అనుకోవాలి కదా, అనుకోలేదు. మరి అలా ఉంచాడు కనుకనే శుకుడు తండ్రి ఎదురుకుండా కూర్చుని సన్యాసాశ్రమ దీక్ష గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి కొడుకుతో గృహస్థాశ్రమ ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. పిల్లలు నేను ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్న అంటున్నారు. ఎంత నిజంగా అపప్రథ గృహస్థాశ్రమ ధర్మానికి. పెళ్ళికి ముందే ఫలానా అమ్మాయిని ఇష్టపడి ఈ పిల్లని నేను పెళ్లి చేసుకుంటా, లేదంటే చేసుకోనని మగపిల్లవాడు అనడం. అసలు ఆ పితృదేవతలు ఏడుస్తూ కూర్చుంటారట. జీలకర్ర బెల్లం పెట్టేదాకా అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా చూసే అర్హత లేదు మగవాడికి అని శాస్త్రం చెబుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ కాదు. అలాంటిది అంటే ఆ అమ్మాయిని నేను చేసుకుంటా అన్నా అంటే భావన ఏమిటి అక్కడ? ఎందుకు అలాంటివన్నీ చెప్పారు అంటే చేసుకోక మునిపే ఆ పిల్లని అనుభవించాలనేటువంటి కోరిక నీలో ఉంది. అది తప్పు కదా? అది తప్పా కదా? తండ్రి తల్లి చూసొచ్చేవారు, తల్లికి కూడా ప్రాధాన్యత లేదు, తండ్రి వెళ్ళి చూసొచ్చేవాడు. నా కొడుకు ఎంత ఇష్టపడ్డ ఆత్మావై పుత్ర, నాలో సగం వాడు నా అంతటి వాడు కాదు, నాకన్నా పైన ఉండాలి వాడని కోరుకుంటాడు తండ్రి. అలాంటి కొడుకు ఎలాంటి కోడలు తీసుకొస్తాడు? ఎంచి తీసుకొస్తాడట. ప్రతి వాళ్ళని ఇంటికి వచ్చిన వాళ్ళని అడుగుతారా, మీ ఊళ్ళో ఎవరన్నా మంచి వాళ్ళు ఉన్నారా, చక్కగా సాంప్రదాయంగా ఉండేవాళ్ళు ఉన్నారా, పిల్లల్ని చక్కగా పెంచినటువంటి తల్లిదండ్రులు ఉంటే చెప్పండి, సాంప్రదాయంగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, సదాచారం తెలిసి ఉండాలని అడుగుతూ ఉంటారట. ఎవరో ఒకళ్ళు చెప్తారు 10 మందిలో, ఏమండి మా ఊరికి రండి, మా ఇంట్లో మా బంధువులు ఉన్నారండి, అసలు పిల్లని ఎంత బాగా పెంచారో, కొడుకు ఉన్నాడు చక్కగా ఎంత మర్యాదగా ఉంటాడో, ఒకసారి వచ్చి చూస్తానండి అంటారు. వచ్చి కాసేపట్లో మొత్తం ఇల్లంతా చూస్తారు. 10 మందిని మగపిల్లవాడి తండ్రి అన్నీ వెతుక్కునేవాడు. అందరి దగ్గర కూడా దాని గురించి ఆడపిల్ల ఎలాంటిది, ఆ తండ్రి ఎలాంటి వాడు, ఆ ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు ఎలా ఉంటారు, ఇవన్నీ కనుక్కుంటాడు. నా కోడలుగా రావడానికి పిల్లకి అర్హత ఉందని మామగారు ఎత్తుక్కుంటాడు. యాక్చువల్గా ఆడపిల్లని ఎత్తుక్కుని తీసుకొచ్చిన ఆయన నీకు మంచి సంబంధం చూశాను అంటారు. మీ ఇష్టం నాన్నగారు అంటాడు. అయిపోయింది. ఎప్పుడు చూస్తాడు పిల్లవాడు?
జీలకర్ర బెల్లం చూసే సమయంలో ఆ మొదటి చూపు కాబోయే నా భార్య, ఇంకా ఈవిడితో నేను జీవితాంతం బతకాలి, ఆ బతుకుతూ నేను సర్వ సుఖాన్ని ఈ విషయాల్ని నేను ఈవిడితోనే పంచుకోవాలనేటువంటి ఆసక్తితో ఎప్పుడైతే పిల్లని చూస్తాడో, బ్రహ్మరంధ్రం మీద చేయి పెడతాడో, ఆటోమేటిక్గా వాళ్ళ పట్ల కెమిస్ట్రీ స్టార్ట్ అయిపోతుంది. నువ్వు ముందే అసలు స్నేహితులు జెండర్ ఎవరైనా పర్వాలేదు అనుకుంటున్నావు, మాట్లాడడము చాలా ఈజీగా అందరితో నోటికి వచ్చినట్లుగా మాట్లాడేస్తున్నావు. సినిమాల ప్రభావం కావచ్చు, ఇంకో ప్రభావం కావచ్చు. వీటి వల్ల ఏమవుతుంది, నువ్వు ఏ ఆశ్రమ ధర్మాన్ని సరిగా పాటించలేకపోవచ్చు. దాంతో ఏమవుతుంది, అసలు ఆశ్రమ ధర్మం అనేటువంటిది లేనటువంటి స్థితిలోకి వచ్చేస్తాం. ఇప్పుడు రెండే ఆశ్రమ ధర్మాలు, ఒకటి ముసలోడు, 2 యతి, కాషాయం బట్టలు కట్టుకునేవాడు. ఈ 2 మిగిలాయి. ఇది గృహస్థాశ్రమ ధర్మం అని చెప్తుంటే అసలు ఎవరికి అర్థం కావట్లా. పిల్లలది మీద బ్రహ్మచర్యాశ్రమం అంటే వాడికి అర్థం కావట్లేదు. 24 గంటలు అర్థం ఎదుర్కొంటానే ఉంటున్నాడు పిల్లవాడిని. నేను చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. కనుక ఏ ఆశ్రమ ధర్మం ఇప్పుడు నువ్వు నడుస్తుంది? ఇంత పురాణాలు చదువుకుంటూ, ఇంతమంది గురువులు మనకి ఇన్ని ఆశ్రమ ధర్మాలు చెబుతూ, ఆశ్రమ ధర్మాల వెనకాల ఉన్నటువంటి ధర్మ అర్థ కామ మోక్షాల గురించి మనకు తెలియజేస్తూ ఉంటే, ఏ ఆశ్రమ ధర్మం ఎవరు పాటిస్తున్నారో, ఎంతమంది పాటిస్తున్నారో, అసలు ఆశ్రమ ధర్మం అంటే ఏమిటో కనీసం ఒక 16 ఏళ్ళు వచ్చిన పిల్లవాడికన్నా, పెళ్లి చేసుకునేవాడికన్నా తెలుసా అసలు వాడు ఎందులోకి వెళ్తున్నాడు? తెలియటం. ఇలా ఉండిపోతే ఆశ్రమ ధర్మాలు ఎప్పుడైతే క్షీణించిపోతాయో, ధర్మము దాని యొక్క స్థితిగతుల్ని మార్చేసుకుంటోందని అర్థం. ధర్మం బాగుండాలి, అందుకనే ఇది కలియుగం అవుతుంది. ధర్మం బాగుండాలంటే ఆశ్రమ ధర్మాల్ని పట్టుకోవాలి. ఆశ్రమ ధర్మాల్ని పట్టుకోవడం కోసం తండ్రి ఇక్కడ ఏం చెప్తున్నారు, రివర్స్ అవుతుంది. నాయన నేను సన్యాసాశ్రమ దీక్ష తీసుకుంటానని కొడుకు చెప్తున్నాడు. తండ్రి నాయనాను గృహస్థాశ్రమ ధర్మంలోకి రారా అని తండ్రి బతిమిలాడుకుంటున్నాడు. ఇప్పుడు దానికి టోటల్గా రివర్స్ అవుతుంది. కనుక ఈ విషయాలన్నీ గ్రహిస్తూ ఉంటే మనం లోపల సంకల్పించాల్సింది ఏమిటి, అబ్బా ఇలా మళ్ళీ మారాలి, ఇలా మనందరం ఉండాలి, కనీసం రేపు పుట్టినటువంటి నా కొడుక్కి నేను అది నేర్పించుకోగలగాలి. వెంటనే అందరం ఏమంటే మా పిల్లలకి మేము నేర్పించుకుంటామండి. అవతల వాళ్ళు అలా ఉండాలి కదా, వాళ్ళ వల్ల కూడా సగం పాడైపోతుంది కదా. నువ్వు అలాంటి వాళ్ళ కోసమే వెతుక్కో, ఎవడు కాదన్నాడు. అయ్యో ఇంకేం పెళ్ళిళ్ళు అవుతాయండి మనం డిమాండ్స్ పెడితే అంటే, అవ్వకపోయింది శుభ్రంగా అప్పుడే వాడికి ఏ ఆశ్రమంలోనూ చేర్పించు, ప్రశాంతంగా అలా ఉండి 10 మందికి దానం చేసుకునే అలవాటు నేర్పించు, శుభ్రంగా ఎంతవరకు కావాలో అంతవరకు ఉద్యోగం చేసి శుభ్రంగా ఉద్యోగాన్ని వదిలి ఇంకో 10 మందికి అవకాశాన్ని కల్పించేటువంటి ఉపాధి వాడికి ఇవ్వు. అయిన తర్వాత శుభ్రంగా సన్యాసాశ్రమ దీక్ష తీసుకోమని. ఒక ఇంట్లో ఒక వంశంలో కనుక ఒక సన్యాసి ఉంటే మొత్తం 7 తరాలు ఇటు 7 తరాలు అటు ఉద్ధరింపబడుతూ ఉంటారు. వివాహం అనేటువంటి జీవితానికి అదే పరమార్థం కాదు, కానీ వివాహం వలన కూడా జీవితం బాగుపడుతుంది. ఇక్కడ వ్యాసుల వారు చెప్తున్నారు. భయపడుతూ ఏ ఆశ్రమ ధర్మంలోకి వెళ్ళొద్దు. ఇలా ఉండకపోతే ఎలా అనుకుంటూ దేన్ని ఆశ్రయించుకో. ఏది నాకు రాసి పెట్టుంటే అది నాకు వస్తుంది. అయ్యో వివాహం అవ్వట్లేదని భయమే, ఉద్యోగం రావట్లేదని భయమే, అన్నింటికీ నువ్వు భయపడుతుంటే అసలు ఆ భయమే వద్దని చెప్పేసి భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, వ్యాసుల వారు సుఖమహర్షికి చెప్తున్నారు. అయ్యా భయం ఎందుకయ్యా నీకు? ఆ భయాన్ని ముందు వదిలేసేసే. భయాన్ని వదిలేస్తే వచ్చేది ఏదైతే ఉంటుందో అదే నీకు సవ్యమైనటువంటి ఫలం. నువ్వు అపసవ్యం దిశలోకి వెళ్ళకు, సవ్యమైనటువంటి దిశలోకి వెళ్ళమని చెప్తూ ఉన్నారు. కనుక నాయన ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోలేనటువంటి వాడు ఒకవేళ సన్యాసాశ్రమంలోకి వెళ్ళాడనుకో, అందరూ సన్యాసాశ్రమం అని అంటున్నారు. ఆ సన్యాసాశ్రమంలోకి ఒకవేళ ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోలేనటువంటి వాడు కనుక వెళ్ళినట్లయితే ఏమవుతుంది? దానికి కూడా నీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తా. మన కళ్ళ ముందరే ఉన్నాడు విశ్వామిత్రుడు. ఏం చేశాడు? ఇంద్రియాలను నిగ్రహించి మహాతపస్సు చేశాడు. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం 4 దిక్కుల వైపు కూడా ఒక్కొక్క 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడట. చివరికి ఏం చేశాడు? ఒక మహాసంకల్పం చేశాడు. 3000 సంవత్సరాల పాటు కూర్చున్న చోటు నుంచి లేకుండా మహాతపస్సు చేద్దామని రెడీ అయ్యాడు. అది చేసేటప్పటికి ఇంద్రుడు ఎవరిని పంపించాడు? మేనకను పంపించాడు. పోనీ నువ్వేమన్నా మేనకను అధిగమించావా? ఆవిడకి లొంగిపోతివాయే. లొంగిపోయడం వల్ల ఏమైంది? శకుంతలకి జన్మ ఇచ్చావు. దాంతో ఏమైంది? ప్రతి వాళ్ళు విశ్వామిత్రుడు మన విశ్వామిత్రుడు, మన మేనక, లేదా శకుంతల ఉపాఖ్యానం అనగానే ఏముంది మహర్షులు కూడా అంతే అని ఒక చౌకబారు మాటకు వచ్చేసేస్తారు. అనేసేసారా లేదా? ఒక్కడి వల్ల ఇప్పుడు సన్యాసాశ్రమం అనేటువంటి మొత్తం ఆశ్రమ ధర్మాన్ని అపహాస్యం చేసిందా లేదా? కనుక ఇలాంటివి కూడా మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. కనుక సన్యాసాశ్రమంలోకి వెళ్తే బాగుపడం. సన్యాసాశ్రమ దీక్షలోకి వెళ్ళిన తర్వాత ఆశ్రమ ధర్మాన్ని ఊపిరి చివరి దాకా కూడా పట్టుకోగలగాలి. ఎక్కడా కూడా మధ్యలో మళ్ళీ మన మనస్సు అటు ఇటు రమించడానికి అవకాశం లేదు. అలాగే తపస్సుకి అడవి ఉంటే చాలుతుంది. ఆయన ఇంకో విషయం కూడా చెప్తున్నాడు. నువ్వు అడవికి వెళ్ళిపోయి ఏకాంతంగా ఉంటానని చెప్తున్నావు, కానీ తపస్సుకి అడవి ఒక్కటే ఉంటే చాలదు. ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత కూడా మనస్సు అదుపులో ఉండాలి.
ఆ మనస్సు అదుపులో ఉండడము అంటే అర్థం ఏమిటి? అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి అవుతుంది, రాత్రి అయినప్పటికీ రకరకాల శబ్దాలు వస్తూ ఉంటాయి, నక్కలు ఉళ్ళలు పెడుతూ ఉంటాయి, చిన్న చిన్న కళ్ళకి కనపడనటువంటి క్రిమికీటకాదులు ఒంటి మీదకి వచ్చి వాళ్తూ ఉంటాయి. దాని నుంచి మళ్ళీ కాస్త రక్షణ దులుపుకుంటూ ఉంటావు. దులుపుకోకుండానే సన్యాసాశ్రమంలో ఉంటావా? దోమలు వచ్చి ముసిరిపోతూ ఉంటాయి. నేను అస్సలు దులుపుకోనండి, నాకు దేని మీద అసలు ఏమీ సంబంధం లేదు అని చెప్పేసి అలాగే కూర్చుంటే ఏమైపోతావు? అసలు దులుపుకోకుండా కుడుతున్న దాన్ని పక్కకి ఇలా మరల్చకుండా ఎవరైనా కూర్చోగలుగుతారా? కానీ అక్కడ కూడా మనస్సు రమిస్తున్నట్టేగా. కనుక మనసు నిగ్రహం ఉండాలి అంటే అడవి కావాలా? అవసరం లేదు. ఆ అడవిలో ఉన్నంత డిస్టర్బెన్స్ని నువ్వు ఎదుర్కోగలిగితే ఇంట్లో ఉండి కూడా అదే డిస్టర్బెన్స్ని ఎదుర్కోవచ్చుగా. అసలు డిస్టర్బెన్స్ కాదు అని నువ్వు అనుకోగలిగితే అసలు దేన్ని ఎదుర్కోక్కర్లేదుగా, ప్రశాంతంగా ఉండొచ్చుగా. కనుక ఎక్కడికి వెళ్ళినా ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఎక్కడున్నా ఒకటేనాయన. కనుక ఇంద్రియ నిగ్రహం ముందు నీకు కావాలి. ఆ ఇంద్రియ నిగ్రహం కోసం గృహస్థాశ్రమ ధర్మంలోకి వెళ్ళు. అది నిగ్రహించడం తెలియాలి. దేన్ని ఎలా అనుభవిస్తే అది శాంతపడుతుందో, అది శాంతం అనేటువంటి స్థితికి నువ్వు రావాలి అంటే ముందు అనుభవంలోకి రావాలి. కనుక అనుభవంలోకి తెచ్చుకో. అనుభవంలోకి తెచ్చుకుంటే అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. అలాగే నా తండ్రి పరాశరుడు ఉన్నాడు జీవితంలో. ఇందాక విశ్వామిత్రుడి గురించి చెప్పాడు, ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు? తండ్రి గురించి చెప్తాను. పరాశర మహర్షి గురించి చెప్తున్నాడు. నా తండ్రి జీవితంలో ఏ స్త్రీని చూసి కూడా అన్యమైన భావనలతో లేకుండా ఉన్నాడు. కానీ ఒక బలీయమైనటువంటి క్షణం వచ్చింది. చేపలు పట్టుకునేటువంటి కాళీ అనబడేటువంటి ఆవిడ్ని ఇష్టపడ్డాడు. తనని ఇష్టపడ్డందుకు కాను ఆ వాసన తన శరీరాన్ని వదలడం కోసం యోజన గంధి అని పేరుతో శరీరం అంతా కూడా సువాసనలు వెదజల్లేటువంటి వరాన్ని ఇచ్చాడు. ఆ వరాన్ని ఇచ్చాడంటే అర్థం ఏమిటి? తను ఇదివరలో చేసినటువంటి తపోశక్తిని అంతా ధారపోసాడు అని అర్థం. ఇప్పుడు తపస్సు అంతా ఏమైపోయింది? మోక్షానికి మార్గం చూపించాల్సిన తపస్సు యోజన గంధి నుంచి ఆ అద్భుతమైనటువంటి సువాసన వెదజల్లడం కోసము ధారపోయాల్సి వచ్చింది. దేనికి? అక్కడ ఆ అమ్మాయి మీద మనస్సు రమించింది కనుక. ఇప్పుడు ఏమైపోయింది తపస్సు అంతా? అఫ్కోర్స్ నేను పుట్టా, అందులో తప్పులేదు. ఇక్కడ వచ్చింది నేనే, వ్యాస భగవాను నేను వచ్చా. దాని వెనకాల కార్యకారణ సంబంధం ఉంది. దీని అంతటికి వెనకాల తల్లి రచయిత్రి, ఆవిడ రచించినట్లుగానే ఇదంతా కూడా జరుగుతుంది. కానీ ఆశ్రమ ధర్మం పాడైందా లేదా? ఇగో ఇలా చేశాడు పరాశరుడు అనేటువంటి మాట మిగిలిపోయిందా లేదా? అవునా కదా? కులాన్ని వర్ణాన్ని కూడా చూడకుండా చేసేసుకున్నాడు అనేటువంటి మాట వచ్చిందా లేదా? కానీ ఆ కులము వర్ణము అనేటువంటి విభేదం వచ్చేటప్పటికల్లా ఆ రోజుల్లో ఏ కుల ధర్మంలో ఉన్నటువంటి వాడైనా, ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాడైనా బ్రహ్మజ్ఞానిగా ఉండేవాడు కనుక బ్రహ్మముగా జగత్తుని చూసేవాడు. అదంత దోషంగా అనిపించలేదు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో బ్రహ్మజ్ఞానం అక్కడ మామూలు జ్ఞానమే లేదుగా. ఆ మామూలు జ్ఞానం కూడా లేకుండా బ్రహ్మము చూడడం కాదు, బ్రహ్మని కూడా తప్పుగానే చూసేటువంటి రోజులు వచ్చేసేస్తాయి. అవునా కదా? కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఎప్పుడో ఫలానా వాళ్ళు ఫలానా కులానికి చెందిన వాళ్ళని ఇప్పుడు డిస్కషన్ పెట్టుకుంటే దానివల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు, శూన్యం తప్ప. వాళ్ళందరూ ఏ వర్ణాశ్రమ ధర్మాన్ని ఆశ్రయించినా, ఏ కుల ధర్మాన్ని ఆశ్రయించినా ధర్మాన్ని తప్పనటువంటి వారిగా ఉన్నారు. ఆ ధర్మాన్ని ఆశ్రయించారు కనుకనే కుల వర్గ విచక్షణ అనేటువంటిది అక్కడ లేకుండా పోయింది. పైగా ఒక్కొక్క శాస్త్రాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే అప్పుడు నీకు కులగణనలు విడిగా వస్తాయి. అవునా కదా? కులగణన అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలోకి వెళ్తాం. కొన్ని రాశులు, కొన్ని నక్షత్రాలు, ఫలానా శూద్ర నక్షత్రాలు, కొన్ని మిగతా రాజసికమైనటువంటి లక్షణాలు కలిగినటువంటివి కొన్ని, అలాగే ఇంకొక ఉన్నతమైనటువంటి వర్గానికి చెందినటువంటి లక్షణాలు కొన్ని రాశులకు కొన్ని నక్షత్రాలకు ఉన్నాయనేటువంటి విభజన వస్తూ ఉంటుంది. కానీ అవి మామూలు జీవుల్లో అంటే ఆ విభజన ఎందుకు చేశారు అది జాగ్రత్తగా గమనించాలి. ఆ రాశి ఆ నక్షత్రము మన గోసంచారంలో కనుక తిరుగుతూ ఉంటే మన బుద్ధులు అలా మారతాయి. గబుక్కున చేతిలో ఏది ఉంటుంది నోట్లో వేసుకుంటాం, అది బ్రహ్మ పదార్థం కాబోక్కర్లేదు కదా. దాన్ని బ్రహ్మముగా నువ్వు చూసినట్లయితే ఏ పదార్థాన్ని గబుక్కున నోట్లో వేసుకో, కేవలం దైవానికి నైవేద్యం పెట్టినటువంటి ససాంప్రాయమైనటువంటి విషయాన్ని లోపల వేసుకుంటాం. ఆహారం అనేటువంటిది మనిషి యొక్క మనస్సుని ఇంద్రియాలను నియంత్రిస్తుంది కనుక దాన్ని ఎంత జాగ్రత్తగా తీసుకుంటే నువ్వు అంత బాగుపడతావు. మరి రోడ్డు మీద ఇన్ని తినుబండారాలతో కూడుకున్నటువంటి బళ్ళు ఎందుకుంటున్నాయి? ఇన్ని హోటల్స్ ఎందుకు వచ్చినాయి? ఎక్కడ తిన్నా సరే నువ్వు నీ స్థితిలో ఉండు అంటే ఇంతమంది ఎవడో ఉంటాడు హోటల్లో, వాడు బాగా డబ్బు సంపాదిద్దామని ఆ హోటల్ పెట్టుకున్నాడు. వాడు నిరంతరం వీడు ఇంకో 2 దోశలు తింటే బాగుండు, 3 దోశలు తింటే బాగుందని వేస్తూ ఉంటాడు. ఆ ఆశించడం అనేటువంటిది అక్కడ కుల నిర్ణయం చేస్తుంది.
వాడేసిన దోశను నేను తింటున్నా. వాడి మనస్సు ఏం ఆలోచిస్తుందో ఆశే ఆ దోశలో కూడా వెళ్ళింది. ఆ దోశను నేను తింటున్నా. నాలో కూడా లోభత్వం పెరిగిపోతుంది. డబ్బు 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 డబ్బు. మా నాన్నగారు సంపాదించిన డబ్బు కూడా నా అన్న చెల్లెళ్ళతో పంచుకోకుండా నాకే కావాలని వాళ్ళందరినీ మోసం చేసి దొంగ సంతకం పెడుతున్నా. ఎక్కడి నుంచి వచ్చింది మరి ఇప్పుడు ఈ లక్షణం? నాకు ఆహార నియమం లేకపోవడమే కదా, ఎక్కడ పడితే అక్కడ తినడం వల్లనే కదా, ఆ లక్షణాలు ఉన్నటువంటి వారు వండినటువంటి ఆహారం తినడం వల్లే కదా. అందుకే శాస్త్రం ఏం చెప్తుంది, రోజు ఇంట్లో ఉండి మీ అమ్మగారు చక్కగా శుద్ధముగా శౌచముగా మడితో ఆచారంతో చేసినటువంటి అన్నాన్ని ఆవిడ ఏమనుకుంటూ వండుతుంది, మా ఆయన బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, వాళ్ళు వృద్ధిలోకి రావాలి, వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మాన్ని పాటించాలి, వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని అన్నం వండుతుంది. ఆ అన్నాన్ని తినవు, నువ్వు కూడా అందరి పట్ల అదే కాంక్షతో అదే అభిలాషతో చక్కగా మెలుగుతూ ఉంటావు. ఆ ఆరోగ్యాన్ని ఆ లక్షణాలన్నింటినీ నీలో పుణికిపుచ్చుకుంటావు. అందుకని ఇంట్లో ఆహారం తినవయ్యా, బయట ఆహారం తినద్దు అన్నారు. ఎవరి మనస్సులు ఎలా ఉంటాయో నీకు తెలుసా? ఆ మనస్సు అందులోకి వచ్చేస్తుంది, అంతే అన్నంలోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఏ పని చేస్తే ఆ పనిగా మారుతావు. అది నువ్వు అనుకున్నా మారుతావు, అనుకోకపోయినా మారుతావు. ఇదివరకు టీచర్లు ఎంత శ్రద్ధగా చెప్పేవాళ్ళు, అందుకనే మనం కూడా ఏమైనాం, ఉన్నంతలో చదువు రాకపోయినా ఏదో ఒకటి చెప్పే స్థితిలో ఉన్నాం. అవునా కాదా? ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు? గట్టిగా దాన్ని స్వీకరించగలిగే వాళ్ళు ఎవరు? ఇద్దరిలోనూ ఏమొచ్చింది? వ్యవహార దోషం వచ్చేసేసింది. స్వీకరించే బుద్ధి లేదు, అనుగ్రహించే లక్షణము లేదు, రెండూ మారిపోయినాయి. మారిపోయేటప్పటికీ అన్నింట్లోనూ వ్యవహార దక్షతతో తేడా వచ్చేస్తుంది. కనుక ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోయ్యా. కనుక ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నామని కాదు, విశ్వామిత్రుణ్ణి పరాశరుణ్ణి చూడవయ్యా, చూసి ఆశ్రమ ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చెయ్యి. అంతే తప్ప ఆశ్రమ వ్యవస్థని పాడు చేసే స్థితిలోకి మాత్రం దయచేసి తీసుకువెళ్ళకు అని అర్థిస్తున్నాను అని చెప్పి కూడా చెప్పాడు. కనుక ముందు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించు నాయన, ప్రవేశించి వేద మార్గం ముందు దానివల్ల నిలబడుతుంది. నువ్వు ఎప్పుడైతే ఆశ్రమ ధర్మాన్ని నిలబెడతావో వేద మార్గం సుస్థిరమవుతుంది. వేదం ఎప్పుడు కూడా ఆరోగ్యవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉండాలి. కనుక ముందు దాన్ని నిలబెట్టు. కనుక ఈ మాటలన్నీ విని ఇప్పటికైనా నా మాట విని నేను చూసినటువంటి కన్యని వివాహం చేసుకో అంటాడు. ఈయన మనసులో అనుకుంటున్నట్ట, అయ్యో నా తండ్రి చాలా జ్ఞాని అనుకున్నానే. అలా అనుకోగానే ఎవరికి తెలుస్తుంది? ఎదురుకుండా తండ్రికి తెలిసిందిగా. శుకుడు మనస్సులో వచ్చిందిట, నా తండ్రి జ్ఞాని అనుకున్నానే, ఈయన ఏం చేస్తున్నాడు, నన్ను గృహస్థాశ్రమంలో పడి ముంచేసి నన్ను బాధ పెట్టాలని చూస్తున్నాడు, ఈయన తండ్రా ఓ నిషం అనుకున్నాడు. ఆ భావన వచ్చేటప్పటికీ వ్యాసుల వారు ఇంకా చెప్పలా, అప్పటిదాకా చెప్పారు. చెప్పి ఎప్పుడైతే కొడుకు మనసులోకి భావన వచ్చిందో ఆయనకు అర్థమైపోయింది. ఎప్పుడు కూడా చూడండి, ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న బోళ్ళు చెప్తూ ఉంటారు, పిల్లలు మాట విన్న ముందుకేసేస్తున్నారు. అమ్మ ఏం చెప్తుంది, వాళ్ళ అన్నయ్యకో తమ్ముడికో పోయి, నాయన రారా బాబు, అసలు వీడి మాట వినట్లేదు, మీ బావగారు మాటని తుంచేస్తున్నాడు, నువ్వు ఒకసారి మాట్లాడరా. మేనమామ వచ్చాడు, మేనమామతో కాసేపు పిల్లాన్ని బయటికి పంపించారు. అప్పుడు మేనమామ చెప్తాడు, నాయన ఇలా చేయకూడదు నాన్న, అలా చేయాలి, ఇగో మా రోజుల్లో మీ తాత ఏం చేశాడో తెలుసా, ఇప్పుడంటే మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటున్నాడు, మమ్మల్ని చెత్త కొట్టేవాడు మీ తాత, మేమందరం ఇలా పెరిగాం అలా పెరిగామని వాడు పడ్డ కష్టాలు అదే నాన్న చెప్తే రుచించదు. మేనమామో బాబాయో పెదనాన్నో వచ్చి కాసేపు దగ్గర కూర్చోబెట్టుకుని వీడిని కూడా వాళ్ళలాగా, నువ్వు నా పక్కన కూర్చోరా, ఇదివరకు రోజుల్లో పక్కన కూర్చోబెట్టుకోవడాలు లేవు, కింద కూర్చోవడాలే ఉంది. అలాంటిది మంచి విషయాలు చెప్పేటప్పుడు ఇలా పక్కన కూర్చోబెట్టుకునేవాళ్ళు. పక్కన వీడికి ఏంటంటే, అబ్బా బాబాయ్ పెదనాన్న నన్ను నా పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడాడు తెలుసా, నన్ను మా నాన్న అబ్బే అసలు మాట వినడు అనే చోట ఆగిపోతాడు. అదే వాడు నాన్న అయ్యాక నాన్నమ్మ కొడుకు మాట నాన్న ఎందుకు విండో అప్పుడు వాడికి అర్థమవుతుంది కదా. అలాగే ఇక్కడ వ్యాసుల వారికి అర్థమైంది. ఏమర్థమైంది, వీడు ఇంకా నా మాట వినే పరిస్థితుల్లో లేడు. కనుక ఉన్నంతలో ముందే ఇంకోళ్ళ చేతుల్లో పెట్టే లోపల ఇంకో మంచి ఆలోచన ఇద్దాం. ఏం ఆలోచన ఇద్దాము, నాయన నీకో విషయం చెప్తా, ఒకానొక సందర్భంలో నేను భాగవతం అనబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి రచన చేశా. ఆ భాగవతము ఎవరు ఏది కోరితే అదల్లా కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. కనుక నా చేతితో నీకు ఆ భాగవతాన్ని వాళ్ళు అందిస్తా. ఆ భాగవతాన్ని కనుక నువ్వు పట్టుకున్నట్లయితే నీకు గృహస్థాశ్రమ ధర్మం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఓకేనా? నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో ఆ భయం నువ్వు పడవలసినటువంటి అవసరం లేదనేటువంటి విషయం నీకు ఇంకా సుస్థిరం అవుతుంది ఒకానొక సందర్భంలో అని చక్కగా నాయన ఒకసారి ప్రశాంతంగా ఒక పీఠం వేసుకుని కూర్చో, నేను కూడా కూర్చుంటా. నువ్వు ఏమీ తాగలేదు, నేను ఏమీ తినలేదు. తాగడం తినడం దేన్నైనా ఉపదేశానుసారంగా స్వీకరించేటప్పుడు కుదరనటువంటి విషయాలు. ఏదైనా ఒక మంత్ర దీక్ష తీసుకుంటున్నాం, గురువుగారి దగ్గరికి వెళ్ళాం, మంత్ర అనుష్ఠానం కోసం గురువుగారు నాకు దీక్ష ఇవ్వండి అనిగా, ఆయన రమ్మన్నారు, లేదా ఆవిడ రమ్మంది, వెళ్ళాం. ఇంట్లో కాస్త కాఫీనో టీనో తాగేసి అమ్మో లేట్ అవుతుందేమో అని 2 దోశలు తిని మాత్రం వెళ్ళకూడదు. కడుపు ఎంత ఖాళీగా ఉంటే
లోపలికి స్వీకరించేటువంటి గుణం అంతా ఓపెన్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, దానికి ఈజీ ఎప్పుడు డెఫినేషన్ నేను చెప్తూ ఉంటా. ఇదివరకు రోజుల్లో అంటే మనకు అవకాశాలు ఉన్నాయి, భయాలు లేవు కనుక ఇళ్ళు కడుతూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఏదో ఒక్కొక్క కాలనీకి 3, 4, 10 ఇళ్ళు తప్ప అంతకు మించి లేవు కదా. ఇళ్ళు కడుతున్నప్పుడు పెద్ద పెద్ద ట్యూబులు తీసుకొచ్చి ఇళ్ళ ముందర పడేసేవాళ్ళు. ఆ లోపల భూమిలోకి పంపించేటువంటి ఈ బాత్రూంలోంచి అటాచ్ చేసే పైపులు ఇవన్నీ పెట్టేసేవాళ్ళు. ఈ పిల్లలు ఆడుకునేటప్పుడు ఏం చేసేవాళ్ళు, ఒకళ్ళు ఒకవైపు ఒకవైపు ఉండేవాళ్ళు. ఆ ట్యూబుల్లోంచి అరుచుకుంటూ ఉంటే మాకు అప్పట్లో పెద్ద పరిశోధన ఆలయం అనమాట. సగం కట్టిన ఇళ్ళు ఉండేవి. ఇంకా ఊరికే ప్లాస్టరింగ్ అవ్వక ఊరికే ఇటుకలతో కట్టిన ఇళ్ళు ఉంటూ ఉండేవి. ఆ లోపలికి వెళ్తే పెద్దగా అరిస్తే రీసౌండ్ ఇచ్చేది. కాస్త మొత్తం సామాన్లన్నీ పెట్టేసినట్టు రూమ్లోకి వెళ్తేనేమో ఎంత అరిచినా అది పెద్ద రీసౌండ్ ఇచ్చేది కాదు. అక్కడ వస్తుంది, ఇక్కడ రావట్లేదు. అది సైన్స్ వల్ల తెలుస్తుంది, కానీ మనమే పరిశోధన చేయాలనేటువంటి ఒక ఉత్సుకత ఉండేది. కనుక ఖాళీ ట్యూబ్లోంచి గయ్యమని అరిస్తే అవతల వాడికి చెవు పగిలిపోయేది. అదే ఏమన్నా అడ్డు పెట్టి కాస్త మన్ను తుప్పు ఉన్నటువంటి ట్యూబ్లోంచి అరిస్తే అంత రీసౌండ్ వచ్చేది కాదు. ఇప్పుడు దానిలానే మనలో కూడా ఒక ట్యూబ్ ఉందిగా, ఇదంతా ట్యూబేగా. దీనిలో పదార్థం పెట్టేసేసాం. స్వీకరించే పదార్థము మూలాధారంగా వెళ్ళి విస్ఫోటనం చెందదు, ఆగిపోతుంది. మధ్యలో స్టాగ్నేట్ వస్తువు ఏదైతే ఉందో అక్కడ ఆగిపోతుంది ఆ స్వరం మూలాధారం దాకా వెళ్ళి అక్కడి నుంచి రీసౌండ్ ఇవ్వాలి. ఆ రీసౌండ్ ఇచ్చి ఆ రీసౌండ్తో గురువు గారి ముందు ఆయన ఇచ్చినటువంటి మంత్రాన్ని మళ్ళీ మనం ఒక 108 సార్లు, ఒక 5 మాలలో 10 మాలలో ఆయన ముందు కూర్చుని మళ్ళీ చేయగలగాలి. ఆ రీసౌండ్ స్థాయిని బట్టి మన మీద చేయి పెడతాడు. ఆ చేయి పెట్టి లోపల నుంచి ఆ స్వరం ఎంత ఫ్రీగా పైకి కిందకి వెళ్తుందో చూస్తాడు. దాన్ని బట్టి ఇవాళ నుంచి ఇన్నిసార్లు చేసుకో, అవన్నీ చూసి గ్రహించి చెప్తే తప్ప ఈ శిష్యుడికి ఎన్నిసార్లు ఏం చేయాలో అర్థం కాదు. ఆయన ఎవరికో 108 సార్లు రోజుకు ఒక మాల చేసుకోమన్నారంటే అది ఆయన స్థాయి. నీకు రోజుకు 10 మాలలు చేసుకోమన్నారంటే అది నీ స్థాయి. ఈ స్థాయి విని నువ్వు అవలంబిస్తే అది నీకు పని జరగదు. ఏమండి, ఇందాక ఎవరికో చెప్పారండి, అదే శ్లోకం మమ్మల్ని కూడా చదువుకోమంటారా, అన్నిసార్లే చదువుకోమంటారా? చదివేసుకోండి అని చెప్తాం. ఎందుకు వచ్చింది చూసి అడిగినప్పుడు అది అనవసరం. నాకేది మంచిదో ఇవ్వండి అన్నప్పుడు అప్పుడు ఏది కావాలో అది ఇస్తాం. అంతే కదా, ఏ గురువైనా అంతేగా చెప్పేది. నాకు అదే కావాలంటాడు పిల్లవాడు పక్కడి కంచంలో ఉన్నది చూసి. అది వాడికి ఇష్టం, నీకు ఇష్టం లేదు. ఒరే అది నువ్వు తెల్లేవరంట, కాదు నాకు అదే కావాలంటాడు. తీసుకొచ్చా సగం తిన్నాక నాన్న ఇంకా నాకు వద్దు అంటాడా లేదా? అంటే ఏంటి, అది నచ్చకనా వాడు తింటున్నాడని చూసి తెచ్చుకుందా? ఎప్పుడు కూడా ఒకళ్ళ దానిలో చూసి చేసుకోకు. ఎవరి ప్రశ్నాపత్రం వాళ్ళదే, ఎవరి ప్రశ్నాపత్రం వాళ్ళదే, ఎవరి జవాబు వాళ్ళదే. ఇక్కడ ఏది కూడా చూచి కాపీ కొట్టడానికి అవకాశాలు లేవు. ఎవరి ప్రారంభ దోషాన్ని బట్టి వాడికి ప్రశ్నాపత్రం రెడీ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా వ్యాసుల వారు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. శుకుడికి తండ్రి గనక తాపత్రయం వచ్చింది కనుక, పిల్లవాడు బాగుండాలనేటువంటి కోరిక వచ్చింది కనుక పిల్లవాడిని కూర్చోపెట్టాడు. మరి నువ్వు ఏమి తినలేదు, నేను ఏమి తినలేదు, కూర్చోరా, ప్రశాంతంగా కూర్చో. ఒకానొక సందర్భంలో మహాప్రళయం వచ్చిన తర్వాత ఇంకా జగత్తులో కేవలం ఒక ఆకాశం. కారణం ఏంటి, ఆకాశం ఉందని ఎలా చెప్తున్నావు? నీళ్లు కనబడుతున్నాయి కనుక ఏదైనా ఒకటి కనపడాలన్నా వినపడాలన్నా ఆకాశతత్వం ఉండాల్సిందే. ఆకాశతత్వం లేకపోతే ఏది కనపడదు, ఏది వినడానికి అవకాశం లేదు. కనుక నీళ్లు కనబడుతున్నాయిగా, ఎక్కడ పడితే అక్కడల్లా నీళ్లు నిండిపోయి ఉన్నాయిగా. ఆ నీళ్ళని చూసాం. ఆ నీళ్లు ఎక్కడ పడితే అక్కడే నీళ్లు తప్ప ఇంకో వ్యవహారం లేదు. ఆ నీళ్లు మొత్తం విస్తరించి ఉన్నటువంటి సందర్భంలో 2 తాళ్ళు వేళ్లాడుతున్నాయి. ఎలా ఉన్నాయి? సన్నటి తాళ్ళు, అవేం పెద్ద బలంగా లేవు తాళ్ళు, సన్నటి తాళ్ళు వేళ్లాడుతున్నాయట. ఆ తాళ్ళు వేళ్లాడుతుంటే ఆ తాళ్ళు ఎంతవరకు బరువు మోయగలవు అంటే ఒక చిన్న మర్రాకుకి తలోవేపుగా ఉయ్యాలగా ఆ 2 మర్రాకులు కట్టి ఉన్నాయట. ఆ ఉయ్యాల లోపల మర్రాకు లోపల ఎవరున్నారు? వటపత్ర సాయిలాగా చిన్న బాలకృష్ణుడు ఇంతే ఉన్నట్ట. ఆ ఇంతే ఉన్న కృష్ణుడు కూర్చుని తన కుడికాలు బొటన వేలు తీసి నోట్లో పెట్టుకుని చీకుతున్నట్ట, చప్పరిస్తూ ఉన్నట్ట. ఆ చప్పుడు మొత్తం ఆ జలధితో నిండిపోయినటువంటి ఆ మహాప్రళయ కాలంలో ఆకాశతత్వం ఉంది గనక ఆ చప్పరిస్తున్నటువంటి చప్పుడు కూడా ఓ నా మహా అన్నట్లుగా వినపడుతూ ఉందిట. అదే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు పిల్లలకి అక్షరాభ్యాసం చేసేటప్పుడు మొత్తం రాయించాం. పిల్లల స్థాయి ఏంటి? ఓం నమ శివాయని రాయించాం. అసలు మనకే అర్హత లేదు ఓం నమ శివాయ అనడానికి. నిజం చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడల్లా గుళ్ళల్లో మనం శివుడు కనబడంగానే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనకూడదండి. గురూపదేశం లేనిదే పంచాక్షరి మహామంత్రాన్ని నోటితో అనడానికి అర్హత లేదు. గమనించండి, రికార్డ్స్ చేసి రకరకాల పాటలు రికార్డ్ చేసినటువంటి వాళ్ళు పూర్వ చరిత్రలు నాకు తెలిసినటువంటిది చరిత్ర 73వ సంవత్సరం నుంచి చూస్తున్నాం. ఆ 73 అంటే నేను అప్పటికి పుట్టలేదు అనుకోండి, అది వేరే విషయం. 73వ సంవత్సరం నుంచి ఈ శివ భక్తి గీతాలు బయటికి వచ్చేవి. గ్రామ్ఫోన్ రికార్డుల దగ్గర నుంచి మొదలైంది.
తెలిసి తెలియక ఈ శివాయ నమ ఓం అనేటువంటి దాన్ని మామూలుగా పంచాక్షరి మహామంత్రంగా పాటలు పాడుతూ పంచాక్షరి స్తోత్రాలని గానాలను రికార్డు చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా, గాయకులు ఎవరు కూడా సాధారణ మరణాన్ని పొందల. అక్కడి నుంచి నాకు తెలిసి నేను ఒక 13 మందిని చూసాను ఇప్పటికి. కేవలంగా శివపంచాక్షరి మహామంత్రాన్ని యథాతథంగా పలికి రికార్డులు చేసిన వాళ్ళు ఎవరు సాధారణ మరణాన్ని పొందల. అంటే అర్థం ఏంటి? ఆ మంత్రాన్ని అంత విస్తారంగా అలా బాహాటంగా పలకకూడదు అని అర్థం. అది ఎవరికి పలికే అర్హత లేదు. మరి ఏమనాలండి? మరి శివుని చూడగానే బీపీ వచ్చేస్తుంది లోపల నుంచి. శివాయ నమ ఓం రివర్స్లోకి రావయ్యా. లేదు ఓ మనకు శివాయ నమ శివాయ నమ శివాయ నమ 10 సార్లు అనుకో శివాయ నమ. ఆ ఓంకారం, ఆ ప్రణవం ఏదైతే ఉందో అది ముందుకు వచ్చిందో అది మహామంత్రం అయిపోతుంది. అది పంచాక్షరి మహామంత్రం అయిపోతుంది. ఆ పంచాక్షరి మహామంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా గురూపదేశం లేకుండా స్వీకరించకూడదు. గురువుని ఆశ్రయించాలి, ఈ బ్రహ్మగారిని ఆశ్రయించాలి. నాయన నేను ఆ మాట అనుకుందాం అనుకుంటున్నానండి, కాస్త నాకేమన్నా ఉపదేశిస్తారా? ఆ మాట అనుకోగలనా నేను? నా జీవితానికి అర్హత ఉందా? ఆయన అంటాడు, ఇలా ప్రణవాక్షరం తీసేసేవయ్యా శివాయ నమ ఓం అనుకో. ఆ ఓం అసలు తీసే శివాయ నమ అనుకో. అలా అంటే మాత్రం శివుడు పలకడా? దీనికి ఇంకా అంగన్యాస కరన్యాసాలు కావాలి. దానికి ఏం అక్కర్లేదుగా. 2 చేతులతో నమస్కారం ముద్రపెట్టి శివాయ నమ ఓం అనుకుంటే అయిపోతుందిగా. ఇలాగే చదవాలి అని ఏమన్నా రూల్ ఉందా? ఎక్కడా లేదు. కనుక ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ ఎవరు చెప్పాలి? గురువు చెప్పాలి. ఆ గురువు చెప్పకుండా నువ్వు ఎందులోకి వెళ్ళినా అది నీకు షాక్ కొట్టక మాందు. కరెంటు తీగలోకి ప్లగ్ పెట్టేటప్పుడు దాన్ని నేను సరిగా చూసుకోకుండా తడిగా ఉన్నదో పొడిగా ఉన్నదో, లేకపోతే నేను సరిగా ఆలోచించకుండా ఒక చోట పెట్టేదాన్ని ఇంకో చోట పెడతానో షాక్ కొట్టకుండా ఉండాలంటే ఎలా కొట్టకుండా ఉంటుంది? షాక్ కొట్టాక ఏమవుతుంది? ఒళ్ళంతా జలదరిస్తుంది. ఒక్కోసారి జీవితాలు కూడా అలజడికి లోనవుతూ ఉంటాయి. కనుక ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవన్నీ చెప్పే ముందర ఇక్కడికి వస్తున్నారు. అందుకనే మనకి అక్షరాభ్యాసం చేసేటప్పుడు పిల్లవాడి స్థాయి ఏంటి? ఓ నా మహ సి వా యహ అంతే. 3-6 అక్షరాలు. ఓ నా మహ సి వా యహ. ఆ ఓ నా మహ ఓ నా మహ అనేటువంటిది ఈయన చీకుతూ ఉంటే, చప్పరిస్తూ ఉంటే అందులోంచి వినపడుతూ ఉంటా. దాన్ని హాయిగా అనుభూతి చెందుతూ చీకుతున్నట్ట వీళ్ళని. వటపత్ర సాయి యొక్క అసలు స్వరూపం ఆయన నిత్యం ఎవరిని ధ్యానం చేస్తూ ఉంటాడు? పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తుంటాడు. శివుడు కాదు, పరమేశ్వరుడు. శివుడు అనేటువంటిది ఒక రూపాంతర్గతంగా జగత్తులోకి వచ్చినటువంటి రూపం. పరమేశ్వరుడు, మహాకామేశ్వరుడు, ఈ రెండే పైన ఉండేటువంటి ఆది స్వరూపాలు. కనుక పరమేశ్వర స్వరూపాన్ని నిత్యం ఆరాధిస్తూ ఉంటాడు. ఆయన నిత్యం ఆ శబ్దం అంటే ఆయనకి ఇష్టం. ఆ శబ్ద తరంగాల్లో మునిగిదడడం కోసం బొటనవేలుని చప్పరిస్తూ కూడా ఆ శబ్ద తరంగాల్ని వింటూ ఆయన తపస్సులో ఉన్నట్ట. ఆ వింటూ తపస్సులో ఉన్నవాడు ఒకసారిగా బయటకు వచ్చాట. తపస్సులోంచి వచ్చిన తర్వాత నేను ఎక్కడున్నాను, నేను ఎవరిని? ఆ మర్రాకులో ఉన్నటువంటి వాడు అనుకుంటున్నట్ట నేను ఎవరిని? పైగా ఈ పక్కన 2 తాళ్ళు కట్టున్నాయి. ఈ తాళ్ళు ఏమి ఇంత పలచగా ఉన్నాయి? ఈ తాళ్ళు బాగానే ఉన్నాయి కానీ ఇవి 2 వేటికి వేసి కట్టారు? దీనికి ఆధారం ఏమిటో నాకు తెలియట్లేదే. నేనైతే ఊగుతున్నాను, ఊపేవాడెవడు? అసలు ఈ ఆకుకి 2 వైపులా తాళ్ళు కట్టిన వాళ్ళు ఎవరు? ఈ తాళ్ళని కట్టి పైన ఎక్కడో దానికి కడితే కదా ఇది నేను ఊగుతోంది. కట్టినవాడెవడు? ఈ కట్టిన దాన్ని ఆధారంగా పెట్టినవాడెవడు? ఆ కట్టిన దానిలో నన్ను పడుకోబెట్టిన వాడెవడు? పడుకోబెట్టి ఎవరు నన్ను ఊపుతున్నారు? ఊపుతుంటే నేను ఇంత ఆనందాన్ని ఇప్పటిదాకా అనుభవిస్తున్నాను. ఈ ఆనందాన్నంతా నాకు ఇస్తున్నటువంటి శక్తి ఏమిటి? ఇదంతా ఆలోచిస్తూ ఆయన కూర్చుంటుండే ఉన్నట్లుండి ఒక అద్భుతమైనటువంటి తేజోస్వరూపం ముందర ఆవిష్కృతం అయ్యేటప్పటికల్లా కళ్ళు మిరిమిట్లు కొలిపేటువంటి అద్భుత స్వరూపాన్ని చూస్తూ ఆయన కూడా కళ్ళు పెద్దవి చేశాట. ఏదో రూపం వచ్చింది ఆయన ఎదురకుండా. ఆ తల్లి ఎలా ఉందిట? మొత్తం బంగారు చీరలు కట్టుకుని, శరీరం నిండా బంగారమైనటువంటి ఆభరణాలతో, రత్నవైఢూర్యాలతో నిండినటువంటి ఆభరణాలు వేసుకుని, ఆభరణాలతో పాటుగా అచ్చమైనటువంటి బ్రహ్మతత్వాన్నే తన ముఖారవిందంగా ఉంచుకుని, మొత్తం జగత్తులో ఉన్నటువంటి అన్ని శక్తులు తన యందే నిబిడీకృతమైనటువంటి అధీకృతమైనటువంటి శక్తి తేజస్సుతో, శక్తి చైతన్యంతో ఎదురుకుండా సింహారూఢయ్యి వచ్చి కూర్చుంది. ఆవిష్కృతమైంది. కళ్ళ ముందు కనపడింది. కళ్ళ ముందు కనపడంగానే తెలియకుండానే ఇంతసేపు కాలుని పట్టుకుని బొటనవేలుని నోటి దాకా తీసుకువెళ్ళి చప్పరించేటువంటి క్రియలో ఉన్నటువంటి నిమగ్నమైనటువంటి వటపత్ర సాయి కాలు వదిలేసి అలా నిశ్చేష్టుడైపోయి ఇలా 2 చేతులు ఇంకా దగ్గరికి రాలేదని ఇలా చూస్తూ ఉన్నట్ట. సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నట్ట. చూస్తూ ఉండంగానే ఆవిళ్ళలోంచి 3 కిరణాలు హృదయస్థానంలోంచి బయటకు వచ్చేటప్పటికల్లా అక్కడ మళ్ళీ 3 అద్భుతమైనటువంటి స్వరూపాలు, స్త్రీ స్వరూపాలు వచ్చేసేటప్పటికి అందులో ఒక తల్లి ఈయన కాస్త తెలిసిన ఆవిడలాగా ఉందిట. ఈవిడెవరో నాకు తెలిసి ఎక్కడో చూశాను ఈయన కూడా అనుకుంటున్నట్ట. ఆవిడ వెంటనే ఎక్కడో చూడడం కాదు, నా పేరు ఎవరో తెలుసా? అసలు నువ్వెవరో తెలుసా? నీ పేరు శ్రీ మహావిష్ణువు, నీ పేరు విష్ణువు.
నువ్వేం చేస్తావంటే ప్రతి జగత్తులోనూ కూడా సృష్టి జరిగిన తర్వాత జరిగేటువంటి క్రియాత్మకమైనటువంటి సృష్టి రచన జరిగిన తర్వాత జరిగేటువంటి సృష్టి కార్యాన్నంతటిని కూడా చక్కగా చేస్తూ ఉంటావు, సృష్టిని నడుపుతూ ఉంటావు. ఏది జరగాలన్నా నీ మీదే ఆధారపడి ఉంటుంది సృష్టిలో. కనుక సృష్టిలో అన్నింటినీ జరపగలిగేటువంటి శక్తియుక్తులు నీకు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? అది అసలు నువ్వు చేయాలనేటువంటి ఆలోచన నీకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇగో భగవతి జగదీశ్వరి, జగత్తులన్నింటికీ పాలకురాలీవిడ, జగత్తులు ఈవిడి నుంచే ఆవిర్భవించాయి. ఈ జగదీశ్వరి మనందరినీ కూడా జగత్తులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు చూసావు కదా నీ కళ్ళ ముందరే ఆవిడ హృదయంలోంచి 3 కిరణాలుగా సృష్టి చేసేటువంటి కిరణం ఒకటి, సృష్టికి శక్తినివ్వగలిగేటువంటి కిరణం అది. అలాగే ఏ సృష్టి జరిగిందో ఆ సృష్టిలో రచన జరపడానికి కావాల్సినటువంటి శక్తి ఒకటి, అది నేను, నా పేరు మహాలక్ష్మి. నేను నీ పక్కకు వస్తే నీకు సృష్టి చేయగలిగేటువంటి శక్తి భారం, సృష్టి రచన చేయగలిగేటువంటి సృష్టి భారం అంతా కూడా, శక్తి అంతా కూడా వస్తూ ఉంటుంది, ఆపాదించబడుతూ ఉంటుంది. నా వల్ల నీకు ఆ శక్తి వస్తుంది. అంటే నేను లేకపోతే నీకు శక్తి లేదు, నువ్వు లేకపోతే ఆ శక్తి ఒక రూపాన్ని దాల్చేటువంటి విభాగం నాకు తెలియదు. రాయి ఇక్కడ పుస్తకం ఉంది, రాయి దాకా ఎందుకంటే పుస్తకం ఉంది, ఈ పుస్తకంలో ఇన్ని పేజీలు ఉన్నాయి. ఈ పుస్తకము అనుకుంటే ఎలా ఉంటుంది? దానిలో ఉన్నటువంటి అర్థాన్ని లేకపోతే అక్షరాన్ని తెలుసుకోగలిగేటువంటి ఆ జ్ఞానం మనకు ఉంది. దీన్ని ఎత్తడుగు బాబు ఇంత బరువుగా ఉందని చూడండి, మనందరికీ దేవి భాగవతం పుస్తకాలు ఇచ్చారు, పెద్ద బ్యాగ్లో అవన్నీ సీల్ అయ్యి వచ్చాయి. అది 2 మనుషులు మోస్తుంటే కూడా బాబాయ్ మోయలేం కింద పెట్టేసేద్దాం, పైన ఇక్కడ టేబుల్ మీద పెడదామనుకుని కూడా లేదు కిందే పెడదామని చెప్పి కింద పెట్టేశారు. అంటే ఏమిటి? పుస్తకాలు ఒక 50 కనబడుతున్నాయి, కానీ వాటి బరువు ఆ స్థాయిని మించి ఉంది. ఆ బరువు ఆ పుస్తకాలకు ఎలా వచ్చింది? బరువు ఉంటే సరిపోతుందా అంటే పుస్తకం లేకపోతే బరువు రాదు. బరువు ఒక్కటి ఉంటే పుస్తకం కనబడదు, పుస్తకం ఒకటి ఉంటే అందులో ఏమీ అర్థం కాదు. కనుక బరువు ఎంత అవసరమో పుస్తకం అంత అవసరం. అంటే ఆ బరువుని దాని ఎందుకు నిక్షిప్తం చేసుకునేటువంటి ఒక ఆధారం అవసరం. ఆధారం ఉంటే ఆ ఆధారం ఫలానా అని చెప్పడానికి కోసం దానిలో ఇంత బరువు అనేటువంటిది అవసరం. ఈ రెండు ఒకటినొకటి అందరికీ వ్యక్తపరుస్తూ ఉంటాయి. ఆ వ్యక్తీకరణ ద్వారా ఇంత లావు పుస్తకం ఉందంటే ఇందులో ఎంత ఉందో జ్ఞానం, దాని ద్వారా జ్ఞానం విస్ఫోటనం అవుతూ ఉంటుంది. ముందు అది వ్యక్తీకరింపబడుతూ ఉంటుంది, ఆ వ్యక్తీకరణలోంచి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం యొక్క లోతును చూస్తే తత్వం అర్థమవుతుంది. ఇంత పెద్ద పుస్తకం అండి మా నాన్నగారు చదివేవారు, మా తాతగారు ముత్తాతగారు చదివేవాళ్ళు రామాయణం ఇంత ఉండేది, మా తాతగారు చదివేవాళ్ళు కొంత తగ్గింది, మా నాన్నగారు చదివేవాళ్ళు ఇంత అయింది, ఇప్పుడు మనం చదువుతున్నాం ఇంత ఉంది, ఇంకాస్త సన్నబడింది. ఇంకొన్నాళ్ళు అయ్యాక ఏకశ్లోకితో చాలనుకుని ఓ పేజీలో ఓ చిన్న ఫోన్లో చిన్న స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టేసుకుంటారు. అవునా కాదా? ఏది ఎంత ఉందో అంతవరకే స్వీకరించలేవు. అంత రామాయణం ఉన్న రోజుల్లో ప్రతి క్యారెక్టర్ గురించి అర్థమయ్యేది, ప్రతి వ్యక్తిలోనూ ఉన్నటువంటి అంతర్గత తత్వరహస్యం అంతా అర్థమయ్యేది. అది సన్న పడుతున్న కొద్దీ ఏకశ్లోకికి వచ్చాక ఇంకా క్యారెక్టర్స్ లేవు. రామాయణంట, రాముట్ట, రావణుట్ట, సీతట, హనుమంతుట్ట, అయిపోయింది రామాయణం అంటే. అయిపోయింది కదా, రామాయణం అయిపోయింది కదా. కనుక విషయం కుశలమైపోతుంది. విషయ గ్రాహ్యత విశేషంగా కావాలి అంటే బరువు ఉండాలి, వ్యక్తీకరణ ఉండాలి. అలా ఇప్పుడు ఆవిడ ఉంది, జగదీశ్వరి ఉంది, ఆవిడ నుంచి 3 కిరణాలుగా ఏర్పడ్డాయి. ఆవిడే సమస్తము. ఆవిడలోంచి వచ్చినటువంటి శక్తే మహా సరస్వతిగా సృష్టి రచన చేసేటువంటి బ్రహ్మకి పక్కన నుంచి ఉంటుంది ఆవిడ. ఆ శక్తి వలననే బ్రహ్మ సృష్టి రచన చేయగలుగుతున్నారు. ఆయన తర్వాత మహావిష్ణువు నువ్వే. నేను నీ పక్కకు వచ్చి నుంచునేటప్పటికల్లా నువ్వు జగత్తులన్నింటినీ పాలించేటువంటి వాడివిగా పెద్ద ఆకారంగా మొత్తం జగత్తంతా వ్యాపిస్తావు. ఆ తర్వాత నా తర్వాత ఇంకొక రూపం వచ్చింది, ఇంకొక కిరణం వచ్చింది, చూసావా? అది మహాకాళీ స్వరూపం. దానివల్ల లయకార్యం అంతా కూడా సిద్ధిస్తూ ఉంటుంది. కనుక మేము ముగ్గురం ఈవిడ ద్వారా జగత్తులోకి వచ్చాం. ఆవిడ ఒక్కటి అన్ని పనులు చూసుకోలేక మా ముగ్గురికి పంచింది ఆ పనులు. మా శక్తి ద్వారా ఏ పని అయితే ఎలా అవ్వాలో ఆ పనిని చేసేటువంటి వాళ్ళు కూడా ఉండాలిగా. రూపాలు మీరైతే శక్తులం మేము, మీరు పడేటువంటి వాళ్ళుగా ఉంటారు. మేము మీ యందు నిక్షిప్తమై మొత్తం పని అయ్యేలా కార్యభారాన్ని వహించేటువంటి వాళ్ళంగా ఉంటాం. కనుక నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే ద సేమ్ థింగ్ నువ్వు కూడా లేవు. కనుక ఇద్దరం ఉంటే వచ్చేటువంటిది ఏమిటి? మొత్తం జగత్తు యొక్క ఆవిర్భావము, దాని యొక్క సృష్టి రచన, దాని యొక్క ప్రకృతి రచన, ఇవన్నీ కూడా మన ఇద్దరిలో నిబిడీకృతం చేసేసింది తల్లి. కనుక మనందరం ఇప్పుడు ఎందులోంచి వచ్చాం? ఆ తల్లి అనుగ్రహంతో జగత్తులోకి వచ్చాం. కనుక ఆ తల్లి ఎలా శాసిస్తే అలా మనందరం చేయాల్సిందే. కనుక ఈ తల్లి అనుగ్రహంతోనే మొత్తం ఉంటుంది అని చెప్పంగానే ఈయన వెంటనే ఆ వటపత్ర సాయిగా ఉన్నటువంటి వాడు, నేను వచ్చి ఇప్పుడు నీ వక్షస్థలంలో ముందు కూర్చుంటాను అందిట ఆవిడ.
అంత రూపము వెళ్ళిపోయి ఆయన వక్షస్థలంలోకి ఒక కాంతి రేఖగా ఇంత రూపంలోంచి ఒక కాంతి రేఖ అంటే సరస్వతిలోంచి మహాలక్ష్మిలోంచి కూడా ఒక కాంతి రేఖ ఆయన వక్షస్థలాన్ని తాకిందట. ఎప్పుడైతే వ్యూహలక్ష్మి అవతారంగా ఆయన వక్షస్థలంలోకి అమ్మవారు వెళ్ళిందో ఆయన విరాట్ పురుష అవతారం ఎత్తి లేచేశారు. విరాట్ పురుష అవతారం ఎప్పుడైతే ఎత్తి లేచాడో ఆయన పక్కకి ఆవిడ మహాలక్ష్మి అవతారంగా వెళ్ళి కూర్చుంది. ఆయన వెంటనే శేషపాన్పుని ఆధారంగా చేసుకున్నాడు. ఆవిడ పద్మం మీద కూర్చుని ఆ శేషపాన్పు మీద ఉన్నటువంటి ఆ మహావిష్ణువు యొక్క సృష్టి రచననంతటినీ కూడా సవ్యమైనటువంటి మార్గంలో లక్ష్య భేదం లేకుండా చేయడానికి కావాల్సినటువంటి లక్ష్యాన్ని సిద్ధింపచేస్తూ ఆయన పాదాలు నొక్కుతూ కూర్చుందట. ఇది మహాలక్ష్మి మహావిష్ణు స్వరూపాల యొక్క ఆవిర్భావం. ఇక్కడి నుంచి మొదలైతే మన ముగ్గురమే ఇందులోంచి ఆవిష్కృతమైతే మరి జగత్తంతా ఎవరిలోంచి వచ్చింది? ఇందులోంచి ఈ భగవతి నుంచే వచ్చింది. ఆ భగవతి అనుగ్రహం లేకపోతే ఈ జగత్తు నడవడానికి అవకాశం లేదు, చీమ కూడా కదలడానికి అవకాశం లేదు. అది కూడా ఆవిడ అనుగ్రహం వల్లనే, ఆవిడ శాసనం వల్లనే అని మహాలక్ష్మి చెప్పేసింది. ఈ యొక్క విషయాన్ని చెప్పి ఇది మనందరికీ అర్థమయ్యేలా చెప్పి వ్యాస భగవానుడు పూర్తి భాగవతాన్ని శ్రీమద్దేవి భాగవతాన్ని అక్కడ ఉన్నటువంటి శుకునికి ఆనందంగా వివరించాట. ఆనందంగా వివరించినప్పటికీ ఆయన ఏమన్నాడు, నాన్నగారు ఇది వింటుంటే నాకు ఇంకా ఆనందం కలుగుతుంది, ఇంకా చెప్పండి. ఇది వింటూ వింటూ ఇలాగే ఉండిపోతాను, మళ్ళీ గృహస్థాశ్రమ ధర్మం ఎందుకు, నేను మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వెళ్ళడం ఎందుకు, ఇది వింటూ వింటూ మీరు ఎన్నిసార్లు చెప్పినా వింటూనే ఉంటా, ఇలాగే ఉండిపోతా, బాగుంది, ఇలాగే కంటిన్యూ అయిపోదాం అన్నాడు. వీడు ఇంకా పాయింట్ అర్థం చేసుకోలేదురా బాబు అని చెప్పేసి ఏం చేశాడు, ఇప్పుడు నువ్వు ఎంత కాదనుకున్నా కొంత నేను చెప్పేటువంటి దాని మీద ఆసక్తి లేకుండా వింటున్నావు, పైగా నీకు కొంత వ్యతిరేక భావన కూడా నా పట్ల కలిగింది. ఆ వ్యతిరేక భావన కలిగిన చోట మంచి విషయం చెప్తున్నా కూడా మనకి అది చెడుగానే కనపడుతూ ఉంటుంది. కనుక మిథిలానగరీశ్వరుడు అయినటువంటి జనక మహారాజు ఉన్నాడు. ఆయన రాజర్షి అని పిలువబడుతూ ఉంటాడు, రాజుగా ఉన్నాడు. కానీ ఆయన్ని మించినటువంటి సన్యాసాశ్రమ దీక్షని పాటించేటువంటి వాడు ఇంకొకటి లేడు. ఆయన దగ్గరికి వెళ్ళు, ఉన్న పళంగా వెళ్ళి ఆయన అనుగ్రహంతో ఈ ఆశ్రమ దీక్ష ఫలితాలన్నింటినీ కూడా తెలుసుకో, అసలు ఏ ఆశ్రమంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి అని ఆయన అనుగ్రహంతో, ఆయన పర్మిషన్తో ఆయన చెప్పేటువంటి విజ్ఞానాన్ని అంతా స్వీకరించు, ఆ తర్వాత నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి అన్నాడు. దాంతో వెంటనే శుక్లవారు లేచారు, తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, ఆయన కాళ్ళకి దండం పెట్టాడు. పెట్టి ఇంకా ఒడివడిగా ఆయన వ్యాస భగవానుడి యొక్క నిజక్షేత్రం నుంచి మొదలయ్యి ఎక్కడున్నాడు మిథిలా నగరం దాకా కాలినడకన ప్రయాణం చేసి వెళ్తున్నాడు. మధ్యలో హిమాలయాలు వచ్చాయి, కాశీ వచ్చింది, ఇంకో క్షేత్రం వచ్చింది, అన్నింటినీ చూసుకుంటున్నాడు, చక్కగా స్నానాలు చేస్తున్నాడు, ఆనందపడుతున్నాడు. జనక సుకుల మధ్యలో జరిగినటువంటి సంభాషణని జాగ్రత్తగా ఒడిసి పట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.